బ్రతుకులో దీనునై నన్ను ప్రభావ నడిపించినందుకు వందనాలు. ప్రతివాడిని ఆయన అల్పుని ఎన్నిక లేని వాడిని ప్రభావ మీరు గుర్తు చేసుకున్నందుకు స్తోత్రాలు అయ్యా. సేవకుని ప్రేమించి ప్రేరేపించి ఏర్పాటు చేసిన కోరికలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మంచిగా జరగడానికి ప్రభు దయచేయండి. ఇంకా అనేక మంది పశ్చాత్తాప మారుమనసు మీరు దయచేయండి. కావలసిన వారిని నడిపించండి. పాటల్లో మీరు మహిమపరచబడ్డారు, ఆరాధనలో కూడా మీరు మహిమపరచబడ్డారు, వాక్యంలో కూడా మీరు మహిమపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకొని వినే మనసు గ్రహించే హృదయం బిడ్డలకు దయచేయండి. వాక్యం రాకుండా అడ్డుపడుతున్న సాతాను కాల్చేయండి. నేను మాట్లాడుతుండగా నేను కాదు మీరు నా స్వరాన్ని ముట్టి మాట్లాడమని అయ్యా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడుతుందని నమ్ముతూ ఈ ప్రార్థన మనం కేవలం నీ మహిమ కొరకేనని యేసు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకున్నాం. చాలండి. హల్లెలూయా. మళ్ళీ నేను చదువుతా చూడండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. చాలండి. దేవుడి మాట దీవించును గాక. ఈ వాక్యాన్ని చాలాసార్లు నాకు తెలిసి మీరు వినే ఉంటారు, దేవుడు రాజు మీకు చెప్పే ఉంటారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుడు కూడా అబ్రహాం గురించి తెలియని అంటే అసలు ఎవరు ఉండరు. హల్లెలూయా. అబ్రహాం గురించి తెలియని ఉన్నారా అసలు? ఉన్నారా? లేదు. అబ్రహాము ఎంత విశ్వాసవీరుడు అంటే, ఎంత భక్తిపరుడు అంటే, ఎంత నమ్మకస్తుడు అంటే, ఆయన గురించి చెప్పాలంటే కనీసం తెల్లవారుజాము 4-5 ముగించాలంటే అన్ని పాయింట్స్ అబ్రహాం గారిలో ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాం గారికి బైబిల్లో 2 పేర్లు ఉన్నాయి. ఒకటి అబ్రాము, 2 అబ్రహాము. అలాగే అబ్రహాం గారికి 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి దేవుని స్నేహితుడు, 2 విశ్వాసుల తండ్రి. హల్లెలూయా. అబ్రహాము యొక్క సొంత ఊరు అందరూ చెప్పండి ఏ ఊరండి? ఆ ఊరు పేరే ఊరంట. ఎందుకు ఊరని వచ్చిందంటే నేను చదివే చరిత్రలో ఊరి అనే ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ పట్టణానికి ఊరు అనే పేరు వచ్చిందంట. అబ్రహాము యొక్క నాన్నగారి పేరు తెరాహు. వాళ్ళ నాన్నగారు గురించి నేను కూడా చరిత్రలో జరిగే బైబిల్ కాలేజీలో వాళ్ళ నాన్నగారు సూర్యదేవుడు చంద్రదేవుడి యొక్క ఆరాధికుడు. మీ అందరూ తెలుసా? సూర్యుడే దేవుడు, చంద్రుడే అలా నమ్మేవాడు చాలా మంది ఉన్నారు. పొద్దున లేచి తలస్నానం చేసి పాపోహం పాపకర్మ పాహిమ ప్రభాయుధం తరణాగచ్చవ అనదాశరణం నాస్తి ఓం శాంతి శాంతి అని సూర్య నమస్కారాలు పెడుతుంటారు. మీకు తెలియదే ఉంది, నాకంటే ఎక్కువ మీకే తెలుసు, అందుకే నవ్వుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా అని దండాలు పెట్టేవాడంట. ఓ సూర్యదేవుడా నువ్వేమా అని అలాంటి కుటుంబంలో అబ్రహాం గారు జన్మించారంట. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ వాక్యంలో చూడండి, వాక్యంలో చూడండి. అబ్రహాం గారు జన్మించారంట. అబ్రహాం గారు 3 అన్నదమ్ములు. ఎంతమంది అండి? హారాను, నాహోరు, ఏమండి అబ్రహాము. ఎవరు పెద్దో బైబిల్లో స్పష్టంగా లేదు కానీ 3 అన్నదమ్ములు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దాం. అయితే అబ్రహాం గారు అప్పుడప్పుడు గుడికెళ్ళి ఈయన కూడా పూజ చేసేవాడంట. చంద్రదేవుడు ఐల్యూట్ అనే ఒక పుస్తకంలో ఒక గ్రంథంలో అబ్రహాం గారి యొక్క చరిత్ర రాయబడింది. అది కాక అబ్రహాంకి ఒక బిజినెస్ చేసేవాడంట. ఏంటో తెలుసా? బొమ్మల వ్యాపారం చేసేవాడంట. ఏ వ్యాపారం అండి? బొమ్మల వ్యాపారం. లక్ష్మీదేవి బొమ్మ కొంటే మీకు డబ్బులు వస్తాయి, ఆ దేవుడు బొమ్మ కొంటే మీకు డబ్బులు వస్తాయి, ఈ దేవుడు బొమ్మ కొంటే మీకు నీళ్లు పడతాయి, వర్షాలు వస్తాయి అని చెప్పి ఆయనే బొమ్మలు తయారు చేసి రంగులు కొట్టి రంగులు వేసి ఎండబెట్టి ఇంటింటికి ఊరూరు తిరిగి ఏం చేసేటంట? బొమ్మలు అని ఏం చేసేటంట? అమ్మేటోడంట. ఒక రోజు ఒక ఊర్లో ఒక బొమ్మ పోయిందంట. ఆ బొమ్మకు చెయ్యి విడిపోయిందంట. ఏ ఊడిపోయిందండి? చెయ్యి విడిపోతే ఆమె కబురు పెట్టిందంట. అయ్యా మీరు ఇచ్చిన బొమ్మ చెయ్యి మీరు వచ్చి ఏం చేయాలి? అతికించాలి. మళ్ళీ దానికి యథావిధికి పట్టని చెప్పినప్పుడు పాపం వెళ్ళిందంట. వెళ్ళి బొమ్మనికి చెయ్యి అతికించి వస్తుందంట. ఆయన అనుకుంటున్నట్ట మనసులో, నేనేంటి వచ్చింది ఒకటో ఏంటి, ఒక బొమ్మను చేయటం ఏంటి, ఆ బొమ్మకు రంగులేయటం ఏంటి, నేను వేసుకురావడం ఏంటి
అది మా ప్రార్థన విని మా జబ్బులు మా కష్టాలు తెచ్చుకుంటే నాకు అసలు ఇందులో ఏదో తేడా అయిపోతుందని చెప్పి ఒక ఆలోచనలో పడ్డారంట. ఎవరండి? అబ్రహాం గారు. అప్పుడు అనుకున్నాక దేవుడు ఒక బొమ్మల్ని ఊరు తిరిగి ఎంత జాగ్రత్తగా నీట్గా ఇలా ఈ బొమ్మ కొంటి ఇది వచ్చింది, ఈ బొమ్మ కొంటి ఇది వచ్చింది అని చెప్పి అమ్ముతుందంటే అబ్రహాముకి నేను నా ప్రత్యక్షం అయితే నన్ను ఎంత కనపరుస్తున్నాడు అనుకున్నాడు. దేవుడు గట్టిగా చెప్పడం. దేవుడికి స్తోత్రం చూద్దాం. ఏమండి మన దేవుడు మామూలు దేవుడు అండి. ఏమండి మన దేవుడు నిజంగా మంచి దేవుడు. నాకంటే మీకు ఎక్కువ తెలుసు. దేవుడికి స్తోత్రం చూద్దాం. ఎందుకంటే మీరు ఎన్నో కార్యాలు చూశారు, అనుభవించారు, చెప్తుంటే వింటున్నారు. నా ప్రియమైన దేవుడు కూడా అనుకుని అప్పుడు దేవుడు అబ్రహాంకి ఏమైనాక ప్రత్యక్షమైనంట. అబ్రహామా నేను సర్వశక్తి కదా, నేను అబ్రహాము అని చెప్పి నేను పలానా అని చెప్పి తను దేవుడు ఏం చేసుకుంటూ పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిందంటే అబ్రహాం గురించి. అసలు అబ్రహాంకి మ్యారేజ్ అయింది, పిల్లలు మాత్రం లేదు. ఓకే, ఇంతతో అయిపోయింది. అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేసిందంట? అమ్మా ఆశీర్వదించిందంట. హల్లెలూయా. అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేసిందంట? మళ్ళీ చెప్పండి. అబ్రహాముని దేవుడు అన్ని విషయాలు ఏం చేసిందంట? ఇది కొద్దు ఉంది అంటానికి అసలు లేదంట. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? ఎత్తు చూసా, రంగు చూసా, లేకపోతే మంచితనం చూసా? బైబిల్ చెప్పింది మన మంచితనం మురికి గుడ్డలతో సమానం అంట. అవునా కదా? ఏమండి, కొంతమంది మీకు తెలుసో తెలియదు, కొంతమంది దాన ధర్మాలు చేస్తుంటారు. భూదానం, వస్త్రదానం, నేత్రదానం, అన్నదానం ఏమండి చేస్తుంటారు. ఏంటి దాని అర్థం ఏంటి? దానాలు చేస్తే వాళ్ళ పాపాలు పోవు. హల్లెలూయా. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఎందుకు అబ్రహాము గారిని ఎంతగా దేవుడు ఆశీర్వదించిండు? మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆశీర్వదించిండు? ఏమన్నా ఈరోజు మీరు ఈ మాటను పట్టుకోవాలి. అబ్రహాముకు ఒక దేవుడు ఒకలాగా, మనల్ని ఒకలాగా చూసే దేవుడు అండి ఆయన. అంటే అబ్రహాముకి ఒక ఆశీర్వాదం, మనకు ఒక. అబ్రహాము అంటే మన దేవుడు పక్షపాతం చూపించే దేవుడా కాదు. మరి ఎందుకు అబ్రహామును అంతగా ఆశీర్వదించిన దేవుడు? మీరు చెప్పాలి. ఎందుకు ఆశీర్వదించిన? అసలు అన్ని విషయాల్లో అబ్రహాం ఏం చేసినాక ఆశీర్వదించినాక. ఆ మాట చదివినప్పుడు నిజంగా నాకు అనిపించింది, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఏమండి 11 విషయాలు ఉన్నాయి అబ్రహామును ఆశీర్వదించడానికి కారణాలు. ఏమండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే కొన్ని కారణాలు. ఒకటి పొలం ఉండాలి, కొన్ని కారణాలు చూస్తున్నాం. అమ్మాయి చదువుకుంది, లేకపోతే అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయి అమ్మా నాన్న మంచోళ్ళు, లేకపోతే అమ్మాయికి బంధుత్వం ఎక్కువ ఉంది, లేకపోతే ఇంకే కొన్ని కారణాలు. ఎవరైనా ఖచ్చితంగా ఎందుకు ఇది కొన్నాడు, అన్నయ్య ఎందుకు కొన్నాడు, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎందుకు కొన్నాడంటే దీనికి కూడా కారణం. అలాగే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు? నేను 11 చెప్పను కానీ 5 మాత్రమే చెప్తాను. హల్లెలూయా. నాకు ఇచ్చిన టైంలో నేను తొందరగానే ముగించేస్తాను. నేను కూడా చాలా నేను రీడింగ్ చేసుకుని వచ్చాను. 55 కిలోమీటర్లు వచ్చింది మా ఊరు నుంచి. 5 కిలోమీటర్లు 57. మేము రాయనతల కోనకల్ రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఏమన్నా అని చెప్పి ఇలా తీసుకొచ్చి నేను ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావాలని మాస్టర్ గారు నాతో చెప్పారని అమ్మాయి చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏది ఈ పనులు ఉన్నా కూడా సరే ఇళ్ళొద్దా ఉన్నట్టుగా దేవుని యొక్క మహాప్రభుత్వం అనిపించింది. ఓకే, దేవుని కోసం గట్టిగా స్తోత్రం కదా. ఎందుకు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిండు? మీరు ఈరోజు ఇదే ఆలోచించండి. ఎందుకు ఆయన ఆశీర్వదించండు? మొట్టమొదటి పాయింట్ దీన్ని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం కదండి. త్వరగా ఎందుకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించిండు? యెహోవా బయలుదేరి వెళ్ళుము, చాలు. హల్లెలూయా. ఎందుకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించిండు? మొట్టమొదటి పాయింట్, అబ్రహాము నీ ఎందుకు ఆశీర్వదించినంటే దేవుడు ఏదైతే అబ్రహామును విడిచిపెట్టమని చెప్పిండో దాన్ని ఏం చేసిండు అబ్రహాం? ఏమని చెప్పిండు? నువ్వు లేచి మీ అమ్మని, మీ నాన్నని, మీ ఇంటిని
నీ దేశాన్ని, నీ ఊరిని, నీ ఆస్తి అంతటే వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఇప్పుడు నాకు ఇది చూడండి, అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడంటే విడిచిపెట్టన్న ప్రతి ఒక్క దాన్ని ఏం చేసిండండి, విడిచిపెట్టేసి. ఎందుకు అబ్రహాం ఆశీర్వదించిండంటే విడిచిపెట్టు అన్న ప్రతి ఒక్క దాన్ని అబ్రహాం ఏం చేసిండు, విడిచిపెట్టిండు. విడిచిపెట్టిండా, ఇన్స్టాల్మెంట్ వదిలిపెట్టిండా? మనం ఇన్స్టాల్మెంట్ అంటే మనమైతే ఇన్స్టాల్మెంట్. హల్లెలూయా. నిజంగా మామూలు భక్తులు కదండి ఆయన. వదిలిపెట్టు, అమ్మ వదిలిపెట్టు, నాన్న వదిలిపెట్టు, మీ ఊరు వదిలిపెట్టు, మీ పెదనాయన చిన్నాయన కొడుకును, మీ ఊరిని, నీ ఆస్తిని, ఇంటిని, పొలాలన్నీ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము ఏమండి మామూలు మాట్లాడాల, సాకులు చెప్పలా, మా అయ్యగారిని పిలిపించుకో, ఇంకేదో 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 కారణం చెప్పలా. కట్టు బట్టలు తీసుకొని, గాడి తీసుకొని, వాళ్ళ తమ్ముడు కొడుకు లోతుని తీసుకొని అబ్రహాం ఎక్కడికి పోయిందండి, దేవుడు చూపిస్తున్నా అనగానే చూపించా అని మాత్రం చెప్పలా, వెళ్ళిపోవని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాము ఎందుకు ఆశీర్వదించబడ్డ తెలుసా? వదిలిపెట్టాలన్న ప్రతి ఒక్కదాన్ని ఏం చేసిండు, వదిలిపెట్టాడు. మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామో తెలుసా? ఏదైతే దేవుడు మనల్ని వదిలిపెట్టమని చెప్పిండో దాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అప్పుడే దేవుడు మనం ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. మనం చర్చి కొత్తలు కానీ సినిమాలు వదిలిపెట్టలా, చర్చి కొత్తలు కానీ టీవీలు వదిలిపెట్టలా, సీరియల్ వదిలిపెట్టలా, చర్చి కొత్తలు కానీ మోసాలు, చర్చి కొత్తలు కానీ అబద్ధాలు, చర్చి కొత్తలు కానీ మాయలు, చర్చి కొత్తలు కానీ డ్యాన్సులు, చర్చి కొత్తలు కానీ మోసపూరితమైన జీవితాలు. మన మనసు మారలా, మన చూపు మారలా, మన ఆలోచన మారలా, మన తలంపులు మారలా, మన విధానం మారలా, మన నడవడి మారలా, మన ప్రవర్తన మారలా. ఏమండి మనం మాయ చేయటంలో మనంత ఫస్ట్ సైతాన్ అనుకుంటుంటే నేనే మాయగాడిని అంటే నాకంటే మాయగాడే అని విశ్వాసం అనుకుంటున్నాడు. సైతాన్ భయపడుతుందంట. ఏమండి అలాంటి ఓళ్ళు తయారవుతున్నాడు చర్చిలో. నిజమండి, నేను చెప్తున్నా, వాడు చర్చిలో కనపడతారు కానీ వాడు పరలోకంలో కనపడదు. నేను నన్ను ఏమనుకున్నా బాధ లేదండి, దేవుడు చెప్పన్నది మాత్రం చెప్తున్నా. ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చి నేను చెప్పట్లా. హల్లెలూయా. దేవుడు ఏమని అన్నయ్య ఫోన్ చేశాడు, నాకు ప్రేయర్ చేశాడు, ప్రభు నన్ను ఏం చెప్పమంటారు, ఆత్మీయ బిడ్డలకు ఏం చెప్పాలంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను నన్ను చూసుకున్నా, ప్రేయర్ చేసుకున్నా, ఆ విధంగా ముందుకు వెళ్తున్నా, తర్వాత ఏం చేసుకున్నా, ఇక్కడికి వచ్చా. దేవుని కోసం గట్టిగా ఎందుకు తెలుసా, ఇదేదో స్క్రిప్ట్ రాసుకుని ఏదో చెప్పేది ఇది కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను మీతో దేవుని బిడ్డల ఒక మాట చెప్తున్నా, విడిచిపెట్టండి ఇవన్నీ, వదిలిపెట్టండి ఇవన్నీ. ఇవన్నీ మనకు ఆశీర్వాదాలు ఏవో. ఇది కొంతకాలం, ఈ సంతోషాలు, ఈ కొంతకాలం, ఈ సంతోషాలు కొద్ది రోజులే, ఈ సంతోషాలు 10 రోజులే, ఈ సంతోషాలు నెలే. ఇవి మనకు సంతోషం లేవు, ఇవి మనకు ఆనందం లేవు. ఇంకా ఏదైతే నువ్వు విడిచిపెట్టలేదు, ఇంకా ఏదైతే విడిచిపెట్టకుండా అట్లాగే నీ జీవితంలో ప్రార్థన వచ్చుకుంటా, అది చేసుకుంటా, ప్రార్థన వస్తూ వాక్యం వింటూ అది చేసుకుంటూ, వస్తూ వింటూ అది చేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తే నేను చెప్తున్నా, నువ్వు చర్చిలో కనపడతావు కానీ పరలోకంలో మాత్రం నువ్వు కనపడవండి. చాలా మంది జీవితంలో విడిచిపెట్టలేని అనుభవాలు చాలా ఉన్నాయి. విడిచిపెట్టట్లా. ఏమండి అన్నం తినేటప్పుడు టీవీ కావాలి, సినిమా కావాలి, సీరియల్ కావాలి, అబద్ధాలు అన్నిట్లో ఫస్ట్ రంగంలో ఆరితేరు ఉన్నారండి క్రిస్టియన్స్. డీజేల దగ్గర వాళ్ళే కనపడతారు, ఏమండి గుడకాడ వాళ్ళే కనపడతారు, అబద్ధాలు చెప్పే కాడ వాళ్ళే కనపడతారు, మోసాలు చేసే కాడ వాళ్ళే కనపడతారు, మాయ మాటలు చెప్పే దగ్గర వాళ్ళే కనపడతారు, అన్నిటి దగ్గర క్రిస్టియన్సే కనపడతారు. నిజంగా ఎందుకో తెలుసా, ఇవాళ క్రిస్టియన్స్ కంటే బయట వాళ్ళే నయం అనిపిస్తారు. ఎంత ఘోరంగా జీవిస్తున్నారు. మాట మారలా, చూపు మారలా, భాష మారలా, ఆలోచన మారలా, తలంపులు మారలా, విధానం మారలా, అన్ని ఏమీ మారలా. ఎందుకు ఆశీర్వదించట్లేదు దేవుడు? ఎవరైనా పక్షపాత? ఆయన ఏమన్నా వాళ్ళకు ఒకలాగా వీళ్ళకు ఒకలాగా చూసే దేవుడా? కాదండి. ఆయన బైబిల్ ఒక మాట అందరికీ యెహోవా ఉపకారి దేవునికి ఇస్తాడు కదా. నా ప్రియమైన దేవుడు కూడా ఇంకా ఏది విడిచిపెట్టాలి? రోజు అంటే ఒక వ్యాపారి టమాటాలు గుట్ట నిండా పోసుకొని టమాటాలు అమ్మడానికి వెళ్తున్నాడు. టమాటాలు తీసుకుని వెళ్తాను, ఊరు బయటికి వెళ్ళి ఊరు నుంచి ఇంకొక ఊర్లోకి వెళ్ళాలి. ఒక 3 కోతులు 4 కోతులు కొమ్మం పెద్ద చెట్టు మీద కూర్చున్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. అనుకున్నాయంట ఆ కోతులు, ఈరోజు ఈ టమాటాల వ్యాపారిని మనం ఏం చేయాలి, కొరికి ఆయన ఏం చేసి కలిసి ఆ టమాటాలు మొత్తం మనం పాడు చేయాలని చెప్పి అనుకొని ఆ 3-4 కోతులు దబదబా దిగి ఆ వ్యాపారి మీద పడి దూకి ఆయన పడగొట్టి కొట్టలో ఆయనన్నీ చంద్రబంధలు చేసినాయి. కొన్ని తిన్నాయి, కొన్ని పడేసినాయి. పోతున్నానికి మీరు తిండే సరే అని చెప్పి వ్యాపారి లేచి ఇంటికి వెళ్ళి తెల్లారి మళ్ళీ సాయంత్రం టమాటాలు కొనుక్కొని మళ్ళీ ఊళ్ళోకి వెళ్తారు. సేమ్ మళ్ళీ అట్లే కూర్చున్నాయంట. మళ్ళీ 3వ రోజు కూడా వ్యాపారి టమాటాలు వేసుకుని మళ్ళీ అట్టే పోతున్నాయి. సేమ్ మళ్ళీ అట్టే కూర్చున్నాయంట. ఇక లాభం లేదని చెప్పి ఒక ఎర్రగడ్డ ప్లేట్ ఒకటి తీసుకొని నొప్పులు మొత్తం కాల్చి ఆ ప్లేట్ మీద తీసుకొని తట్టేసుకొని పోతున్నాడు. అనుకుని ఎంత పోతుంది, ఈ రోజు కూడా వస్తాను రైతు అనుకునేయాలి.
ఇక ఆయన ఏం చేసినంటే పడదూసి పోయి ముక్కులు చేతులు పెట్టాను. దెబ్బకు కాలు ఏమైపోయినట్టు కోతులు దెబ్బకు చచ్చినాయి అంట. మన పల్లెటూరు భాష పడుతున్నాం, చచ్చిపోయినాయి అసలు దెబ్బకు చచ్చినాయి అంట. ఏమండి ఎందుకు చచ్చినాయి తెలుసా? కోతి స్వభావం విడిచిపెట్టని స్వభావం. మన స్వభావం కూడా విడిచిపెట్టని స్వభావం అయితే రేపు నరకంలో పడి మనం ఏమైపోతాం, కాలిపోతాం. నేను మీతో చెప్తున్నా, నరకం ఒక్క రోజుతో పోయేది కాదండి. మన ఎండాకాలం ఎండకు తట్టుకోగలిగిన ఈ ఎండే తట్టుకోలేకపోతున్నాం, నరకం ఏం తట్టుకుంటుంది. రామ్ వైట్ అని ఒక పరిశోధన ఒక శాస్త్రవేత్త సొదొమ గొమొర్రా మీద పురుషుని అగ్ని టెస్ట్ చేసినంట. మనిషి వేసే నొప్పుకి దేవుడు పంపించిన నొప్పుకి 90 రెట్లు తేడా ఉంది. ఆ మంటలు తట్టుకోలేకపోతే నువ్వు పడలేక నువ్వు చేసే తప్పులకి నేను పట్టాలంటే 1 నిమిషం పడతాను. ఏ చేతితో నీకు ముక్కు పెట్టాడు, ఏ చేతితో నీ నోరు పెట్టాడు, ఏ చేతితో కళ్ళు పెట్టాడు, ఏ చేతితో మొహాన్ని చెక్కాడు చూసి భయపడి బాధపడి నా బిడ్డలు మారరా. 2024 అంతా చూసా, సో మారరా. 2025 కూడా చూస్తా. ఆయన మనలాగా నాలాగా కోపిష్ఠుడు అయితే ఇలా చర్చిలో నేను కూడా ఉండేవాడిని. ఎందుకో తెలుసా? మన దేవుడు మన మీద ప్రేమ చూపెట్టాడు. నా బిడ్డలు మారాలి, నా బిడ్డలు మారటం అంటే నువ్వు మాట్లాడదు, మనసు మార్చుకోవడం కదా. ఇది ఒక బరువులు ఎత్తుకునేది ఏమీ లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బరువులు ఎత్తుకునేది ఏది లేదండి. మారాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. నా కుమార్తె, నా ప్రియమైన దేవుని బిడ్డరా, నా దేవుడిని ఆస్వాదించడానికి 1 నిమిషం పడదు. నీ గతి మార్చడానికి, నీ స్థితి మార్చడానికి 1 నిమిషం పట్టదు. బైబిల్లో ఒక మాట ఉంది, రక్షింపక నేర్పుకున్నట్లు నా హస్తం కొచ్చకాలేదు, విననేరుకున్నా నా చెవులు మందం. నా ప్రజలు ఇశ్రాయేలీయులు పాపమని అడ్డుకోవడం వాళ్ళకి అడ్డుగా పాపం అని ఉంది. అది తీసేసుకుంటే నా ప్రజలతో నేను మాట్లాడతాను. దేవుడు మాట్లాడతాను. ఇవాళ మన దేవుడు మంచి దేవుడు అని మర్చిపోతున్నారు. మేలు చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ రోజు నిన్ను ఆశీర్వదించాలని ప్రతిరోజు ఆలోచిస్తాను, కానీ నీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నావు. నీ లోక సంబంధమైన జీవితాన్ని ఏం చేయలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. అన్నిటి విడిచిపెడుతున్నావు. ఏమంటే అన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నావు, కానీ పాపాన్ని కంటిన్యూషన్ చేస్తున్నావు. ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నా పాస్టర్ గారు, ఎన్నిసార్లు మానవాన్ని చెప్పినా, ఎన్నిసార్లు వాక్యాలు చూపించినా, గద్దించినా వ్యతిరేకతలు వస్తున్నాయి. పాస్టర్ గారు అట్ట చెప్తున్నారు, ఇట్ట చెప్తున్నారు, ఆయనట్ట ఏనెట్ట అని చెప్పుకున్నారు, కానీ మీ మనసులు మాత్రం మారతాయి. ఎవరి కోసం చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు? ఇవాళ మిమ్మల్ని ఏదో ఏమంటే మీ పొలాలు మేమే లాక్కోవాలా, మీ గృహాలు మేమే లాక్కోవాలా, మీకు మా గొడవలు లేవు. ఈరోజు దేవుడు ఏం చెప్పిండో అది చెప్పడానికి ఈరోజు మమ్మల్ని దేవుడు ఇచ్చిండు. అంతేగాని దేవుడు ఒకటి చెప్తే ఇలా అనుకుంటారని చెప్పి ఇంకొకటి మార్చి ఇంకొకటి చెప్తే ఖచ్చితంగా జడ్జిమెంట్ మా మీద కూడా వచ్చిందండి. పాస్టర్ గారు ఎవరు తెలుసా? దేవుడికి ప్రజలకి మధ్యవర్తి. ఏమండి, దేవుని యొక్క సందేశాలన్నీ తన గుండెల్లో పెట్టుకొని ఆ సందేశాలన్నీ తీసుకొచ్చి మీ గుండెల్లో పెట్టేవాడే నిజమైన సేవకుడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, నేను ఒక్కొక్క పాయింట్ చెప్పి చాలా టైం పట్టింది. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఎప్పుడు నేను వాక్యలే కాబట్టి నేను కొత్త మర్మాలు ఏం నేను చెప్పట్లేదండి. ఒకటి విడిచిపెట్టమన్నదాన్ని ఏం చేసిండు అబ్రహాము? విడిచిపెట్టి దీనికి రిఫరెన్స్ చేయాలంటే 10 ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మీకు అర్థమైందిగా, మా కొత్త కాదుగా మీకు. హల్లెలూయా. వడ్డీ లెక్క అర్థమైతే అన్ని లెక్కలు అర్థమైంది, కానీ ఇది మాత్రం అర్థం కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం మనం ఆశీర్వదించబడాలంటే? విడిచిపెడదాం. అందరూ చెప్పండి, ఏం చేద్దాం? విడిచిపెడదాం. విడిచిపెడదాం? దేవుడు వదిలిపెట్టు అన్న ప్రతి ఒక్కరి కూడా మనం ఏం చేద్దాం? ఈ రోజు సీరియల్ చూడమాకండి, సినిమాలు చూడమాకండి. మీకు సంగతి తెలుసా? సి అంటే సిగ్గులేనుడు అంట, నీ అంటే నీతి, మా అంటే మానవత్వం, సి అంటే సిగ్గులేనుడు, నీ అంటే నీతి లేనుడు, మా అంటే ఇప్పుడు సినిమాకు అర్థం మీకు అర్థమైంది. అందుకనే చాలా మంది ఏమండి చిరంజీవి సినిమాలో ఉన్నాడు, చిరంజీవి కూతురు సినిమాలో ఉన్నారా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. చిరంజీవి సినిమాలో ఉన్నాడు, చిరంజీవి కూతురు సినిమాలో ఉన్నారా? ఉన్నారండి? లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూతురు సినిమాలో ఉన్నారా? లేదు. చాలా మంది సెలబ్రిటీలు చూసుకోండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళకి తెలుసు అదొక రోత జీవితం. వాళ్ళేమో మనల్ని టీవీలు కతికించి వాళ్ళేమో రోడ్స్ రైడ్స్ కార్లు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కొంటారు. మన బతుకులేమో వరలు నిండుతున్నాయి, కానీ మనిషి మాత్రం మారదు. అప్రియమైన దేవుడి మీద మార్చుకోండి మీ బ్రతుకులు. అవన్నీ ఓన్లీ సైతాన్ ద్వారా వచ్చినాయి, కానీ దేవుడి ద్వారా వచ్చినాయి అవి కాదు. దయచేసి నా మాట మీరు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు సంగతులు బాధ కలిగింది, అయినా సరే బాగలేదండి. డాక్టర్ గారు ఇంజక్షన్ ఎత్తేనే జ్వరం అయిపోద్ది, తగ్గిపోద్ది. పై ఇంజక్షన్లు ఎత్తే పై టాబ్లెట్ అయితే తగ్గేది అది కాదండి. నా ప్రియమైన దేవుడు కదా, మీకంటే చిన్న పెద్ద దేవుడిని బట్టి మాత్రమే మాట్లాడుతున్నాను. విడిచిపెట్టడం ప్రతి ఒక్కటే మీరు దేవుడి ద్వారా విడిచిపెట్టబడదుగాక. ఆమేన్. అబ్రహామును ఆస్వాదించడం 2వ కారణం, అదే ఆదికాండం 12వ అధ్యాయం
8వ వచనం చదువునా అమ్మా. అమ్మా చదువు. చాలండి. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడో నెంబర్ 1 పాయింట్ ఏంటండి? విడిచిపెట్టమని విడిచిపెట్టింది. రెండోది, అబ్రహాం ఏం చేసిండంట? ప్రార్థన చేసిండంట. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో, మన క్రిస్టియన్స్లో లేనిది తెలుసా? ప్రార్థన జీవితం. కాబట్టి మీరు నమ్మండి, ఫంక్షన్ ఉంది అక్క అంటే 8కి బయలుదేరుతుంటే 6కి బయలుదేరతారు. ఆమె విలోపైన బయలుదేరింది, రమ్మందే అని. ఫంక్షన్ల మీద ఉన్న పిచ్చి, పెళ్లిళ్ళ మీద ఉన్న పిచ్చి, సినిమాల మీద ఉన్న పిచ్చి, ఊళ్ళ మీద ఉన్న పిచ్చి దేని మీద లేదండి? ప్రార్థన లేని జీవితం గురించి నేను మీతో చెప్పాలనుకున్నాను. ఒక చెట్టు వేసి నీరు పోయిపోతే ఆ చెట్టు ఎదిగిద్దండి. ఒక బస్సుకి 20 లక్షలు పెట్టి బస్సు కొన్న డ్రైవర్ అయితే ముందుకు పోతే, అట్లాగే ప్రార్థన లేని వాళ్ళు కూడా ముందుకు పోలేరు, ఎదగలేరు. అనేది ప్రార్థన జీవితం ఉండాలి ఖచ్చితంగా. మా ఏ జీవితం ప్రార్థన అంటే 3 రకాలు చేయాలి. ఒకటి, అందరితో కలిసి ప్రార్థన చేయాలంట. 2, వ్యక్తిగతంగా మీ ఇంట్లో కూర్చొని నువ్వు ఏం చేయాలంట? లేకపోతే చర్చిలేని బాబు అక్కడ నీకు ఎక్కడ కంఫర్ట్. 3, ఎక్కడంట? కుటుంబ ప్రార్థన. అన్న చెప్పండి, మీ ఆయన గారు, మీరు, మీ పిల్లలు కలిసి, ఓకే ఆయన రావడం, మీ పిల్లలతో కలిసి నువ్వేం చేయాలంట? ఈ విధంగా ప్రార్థన చేయాలి. మరి చాలా మంది జీవితాల్లో ఏం లేదండి? ప్రార్థన లేదు. నేను మీతో చెప్తున్నా, ప్రార్థనలో నువ్వు ఏదైతే ఆశపడతావో అది నీ కాళ్ళ ముందు పడేస్తారు. దేవుడు నిజమండి. ప్రార్థన అంటే నేను ప్రార్థన ఒక్కటే చేతి ఆశీర్వదించబడతానండి అంటే మాత్రం కరెక్ట్ కాదు. ప్రార్థన జీవితం ఉండాలి. మనలో దేవునికి సంబంధించి చెప్పిన ప్రతి క్రియ మనలో అది కొనసాగుతూ ఉండాలి. నేను పాయింట్ వేరు చెప్తున్నా కాబట్టి మీకు ఒక ప్రార్థనే హైలైట్ అవుతా ఉంటుంది. కానీ ప్రార్థన చేయాలి, మన విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా మనం ఫాలో కావాలి, ఆయన అడుగుజాడలు నడవాలి, కొన్ని కష్టాలు భరించాలి, కొన్ని బాధలు అయినా మనం ప్రార్థన జీవితాన్ని ఏం చేయకుండా ఆపడానికి అసలు వీలు లేదండి. ఏదైనా నువ్వు జయించాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అసలు మీకు సంగతి తెలుసుకోలేదు, ప్రార్థన అంటే తెలుసండి, దేవుడితో మాట్లాడాలి. సో అది ప్రార్థన ఏంటి? అసలు ప్రార్థన చెప్తున్నా ఒక మాట. యేసు ప్రభువు ఈ లోకంలో ఏం చేశారండి? ఎక్కడైనా కాలక్షేపం చేశారా? ఎవరి సమస్య ముచ్చట పెట్టారా? ఆయన తెల్లవారుజాము 2:30-3కి ఎక్కడికి వెళ్ళాడంట? కొండకి వెళ్ళాడు. శిష్యులు వేసి ఎత్తుకునేవారంటే ఏసై ఎక్కడ ఉందో తెలియదు. ఆయన కొండకి వెళ్ళి ప్రార్థన 3 నుంచి 6:30-7 దాకా ప్రార్థన చేసి అప్పుడు మళ్ళీ సమాజ మందిరంలోకి ఊళ్ళోకి వచ్చేవాడంట. అప్పుడు దాకా శిష్యులకు తెలియదంటే ఎక్కడ నుండి ప్రార్థన చేస్తారు. ఆయన ఎంత ప్రార్థన చేసి తెలుసా? రోజుల్లో మీకు ప్రార్థన ఉందండి, మా ఊరు మారాలండి, మా ఆయన మారాలి, మా భాష గారికి మంచి జరగాలి, మా కుటుంబానికి మంచి జరగాలి, మా ఊళ్ళో మగోళ్ళు మారాలి, ఆడవాళ్ళు మారాలి, యవనస్తులు మారాలి, మా గ్రామం మారాలని ఎవరైనా ప్రార్థన చేస్తారండి? ఓకే, చేస్తారు, మంచిది. కొంతమంది చేయరు. కొంతమందికి అసలు ప్రార్థన అంటే ఏందో అసలు పిచ్చి పెట్టినట్టే ఉంటుంది. అన్నీ చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరండి. అబ్రహాము ఎంత ప్రార్థన చేసిన తెలుసా? అబ్రహాము భార్యని ఒకసారి ఐగుప్తులో కిడ్నాప్ చేసిందంట. ఏం చేసిందంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఎత్తుకెళ్ళిపోయిందంట. ఎత్తుకెళ్ళిపోతే ఎందుకు ఎత్తుకెళ్ళిపోయిందంటే దాని గురించి బైబిల్లో స్పష్టంగా చెప్పాలంటే, అందమైన అడవులు కనపడితే రాజులు దాని తప్పుడు ఆలోచనలు వచ్చాయంట. ఆ విధంగానే వందగత్త కాబట్టి తీసుకుపోతే అబ్రహాం వచ్చేసరికి గుడారంలో చేరా లేదు. ఇటుపోయింది ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం. ఏం చేయాలి అబ్రహాంకి అర్థం? ఆయనకు ఒకటే తెలుసు, ప్రేయర్ చేయడం. ఆయన ప్రార్థన చేస్తుంటే మీరు నమ్మండి, గుర్రపడ్డ చుట్టూ మీద అయింది. కొన్నిసార్లు నేను ఒకటి అనుకుంటాను మనసులో, మనం ప్రార్థన చేస్తుంటే ఏమండి దేవుడు మనతో మాట్లాడుతున్నాం, భయపడ మాకయ్యా మనం ఎదురు భార్య కానీ ఆన్సర్ శత్రువు దగ్గర ఉంది. హల్లెలూయా. అబ్రహాం అంటే ఏమంటే నేనంటే ఎక్కువబడి ఎక్కించుకొని పోయారు. అసలు ఏం జరిగింది? శారాన్ని రేపు చేద్దాం అనుకోవడం. ఆయన రేపు చేద్దాం అనుకొని పోయి ఆ గదిలోకి అట్లా వెళ్ళిండు. ఆయనకి కళ్ళు తిరిగి ఏమైపోయాడు? కింద పడిపోయినాడు. పడిపోయి లేచి చూసరికి ఏం కాదు. ఏంటి డాక్టర్లు పిలిపి చూస్తే టెంపరేచర్ పెరిగిపోయింది, ఇంకా ఎగిరి పడిపోయింది. అక్కడ 12 సార్లు అడిగితే నేను గదిలోకి వచ్చా, ఈ అమ్మాయి మొహం ఉన్న అమ్మాయి మొహం నుంచి ఒక తేజస్ వచ్చి నా మొహం మీద పడిపోయింది. ఒక ఏంజల్ మొహం లాగా అమ్మాయి మొహం నాకు కనపడుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయా అంటే ఒక చరిత్రకాలు ఈ విధంగా ఇట్లా జరిగింది అని నేను అనుకుంటున్నా. కళ్ళు తిరిగి పడిపోయింది, పడిపోయా నేను. తర్వాత ఏం జరిగింది నాకు అర్థం అని చెప్పాను. అనుకున్నట్ట బైబిల్ రాయబడ్డ మాట ప్రకారం, ఆ ఆలోచన ప్రకారం శారాన్ని దేవుడు ముట్టని దానికి ఒప్పుకోలేదు. దేవుడి కోసం మీతో ఒక మాట చెప్తున్నాను, దేవుని మాట వింటే క్యాన్సర్ నిన్ను ముట్టుకోలేదు, దేవుని మాట వింటే దెయ్యాన్ని ముట్టుకోలేవు,
దేవుని మాట వింటే చేతబడు, మాంత్రికులు, కాటి పాపంలో ఏ శక్తి కూడా నేను ఏం చేయలేదు. ముట్టుకు నిమ్మకాయలు ఏం చేయలేవు, బొమ్మకాయలు ఏం చేయలేవు, పచ్చిమిరకాయలు ఏం చేయలేవు, నిన్ను ఎండుమిరపకాయలు ఏమీ చేయలేవు, నిన్ను ఏమి చేయలేదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న శక్తి ఏమండి మోషే కర్రేసిండు. ఏమైంది? సైతాను కూడా ఏం చేసింది? కానీ సైతాను కర్రలన్నింటినీ మోషే కర్ర ఏం చేసింది? మింగేసింది. ఏముందండి సైతాన్ శక్తి? హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొన్ని 8, 9 వచ్చి చదువుకుంటూ పోతుంటే అన్నారు, ఆపండి ఆపండి మంత్రులారా ఆపండి అని చెప్తూ అన్నారంట. ఇది దైవ శక్తి మా వల్ల. ఏమండి ఈ రోజు సైతానికి భయపడుతున్నాం, నిమ్మకాయలకు భయపడుతున్నాం, పచ్చిమిరకాయలకు భయపడుతున్నాం, ఎండుమిరపకాయలకు భయపడుతున్నాం, నిమ్మకాయలకి వాటికి భయపడుతున్నాం, కానీ వాక్యానికి భయపడలేదు. ఎక్కడ ఉందో చూడండి న్యాయం. అన్నిటికీ భయపడుతున్నారు. హల్లెలూయా. అన్నిటిని చూసి ఏమండి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు, కానీ యేసు ప్రభు వాక్యానికి భయపడలేదండి. హల్లెలూయా. డ్రమ్ ఉందా? వాయించడం. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి మోషే చేతి కర్రకు ఆ మహిమ ఎక్కడిది? మోషే చేతి కర్రకు ఆ మహిమ ఎక్కడిది? ఎర్ర సముద్రము చీల్చగను, బండ నుండి జలము రప్పించగను. ఎర్ర సముద్రము చీల్చగను, బండ నుండి జలము రప్పించగను. అది నీ శక్తి కాదా? అది నీ మహిమయ కాదా? అది నీ శక్తి కాదా? అది నీ మహిమయ. విశ్వమంతయు నిండి ఉన్న నీ ప్రభావము, మహిమ ప్రభావము. హల్లెలూయా. ఆడాలంటే చాలా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప తెలుసా? ఆన్సర్ అబ్రహాం దగ్గర రావాలి, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళింది. అమ్మా ఎవరు నువ్వు? అసలు ఏంటి అంటే, అయ్యా మేము సేవకు వచ్చాము, దేవుడు మమ్మల్ని ఆ ఊరు వెళ్ళమని చెప్తే మేము వచ్చాము, ఇట్లా జరుగుతుంటే మీ ఊళ్ళో వచ్చినట్టు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాను. ఆ చేతులు ఎత్తి దండం పెట్టి న్యాయం తీసుకొచ్చారని చెప్పి పిలిపించుకొని పోయేటప్పుడు అబ్రహాం అవుతానమాట, నువ్వు నాకు ప్రార్థన చేసి పోరాడు. హల్లెలూయా. ఎవరినైతే పాడు చేద్దామని తీసుకొచ్చిన రాజు వాళ్ళతోనే ప్రేయర్ చేయించుకొని అబ్రహాం మొత్తగా పంపించలేదంట. గొర్రెలు, మేకలు, బట్టలు, డబ్బులు ఇచ్చి అబ్రహాముని బయటికి పంపించాడు దేవుడు. ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఏదో అనుకొని పోయితే ఏదో జరిగింది. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు ఆయన. అంటే నేనేం చెప్పాలనుకున్నాను? ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఎలాంటి శక్తినైనా, ఎలాంటి మనిషినైనా ఆపగలిగే శక్తి దేవుడు ఉందండి ప్రార్థనకు. అందుకే నేను మీతో చెప్తున్నా, ప్రార్థన చేయండి, ఆధారపడండి. ప్రభువా నువ్వే చేయాలయ్యా ఈ పని, నువ్వే చేయాలయ్యా ఈ కార్యం, నువ్వే నా గర్భఫలం ఇయ్యాలయ్యా, నువ్వే నా భర్తలు మార్చాలి, నువ్వే మా ఊరు మార్చాలయ్యా, నువ్వే మా పరిస్థితులు మార్చాలయ్యా అని నువ్వే 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 అని దేవుడి మీద పెడితే దేవుడు అనుకుంటుంది సార్, నా కుమార్తెకి ఎన్ని అవకాశాలు ఉన్నా ఎవరు వైపు చూస్తుంది? బైబిల్ ఒక పాట, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారందరికీ ఆయన ఏమన్నారంట? ఏమండి సమీపస్తులంట. ఆయన ఏమండి సమీపంగా ఉండే దేవుడు అంట. గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుడు అబ్రహాము ఎంత ప్రార్థన పరుడంటే, అవకాశం ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేసిండు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మోకరించిండు, ప్రతి దానికోసం, ప్రతి చిన్నదాని కోసం, పెద్దదాని కోసం ప్రార్థన చేసిండు. అబ్రహామును ఆశీర్వదించడానికి ఒకటి విడిచిపెట్టడం కారణమైతే, రెండోది అబ్రహాము ఆశీర్వదించే కారణం ప్రార్థన. నా ప్రియమైన దేవుడు మీ జీవితంలో కూడా ప్రార్థన ఉండాలండి. ఎంత ప్రార్థన ఉంటే అంతగా మీరు బాగుపడతారు, అంతగా బలపరచబడతారు, అంతగా స్థిరపరచబడతారు. కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, ఎవరి ఇంటి పరిస్థితులు, పొలం పరిస్థితులు, తగాదాలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, చిక్కులు, చికాకులు, గొడవలు ఎన్ని ఉన్నా ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, ప్రార్థన ఎవరి దానితో కనుక ముందుకెళ్తే ఏదైనా నీకు విజయమే కానీ అపజయం అనేది నీ జీవితాల్లోకి రానివ్వండి. దేవుడి కోసం గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు సైతాను మనం ఏం చేయలేదండి, చేయలేదు. ప్రార్థన చేసి వాళ్ళు ఏం బాగుపడ్డారు, ప్రార్థన చేసి అవేం బాగుపడ్డది, ప్రార్థన చేసి ఏం బాగుపడ్డాడు, నువ్వు ప్రార్థన చేస్తావా అని కొన్నిసార్లు మోకరించినప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక అనాలోచన, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేడు. మనిషి ఎక్కడ ఉంటో మనిషి ఎక్కడ ఉంటుంది. కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు ఆటంకాలు, కొన్నిసార్లు అవన్నీగా ఇవన్నీగా ఇవన్నీ ఎట్ట తీరుతాయి. ఆ ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి డబ్బులు ఇచ్చిపోతాడా, పరిస్థితులు మారుతాడని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచన నీ జీవితంలో సైతాన్ గడు ఏం చేస్తా ఉంటాడు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టేది ఆ మాయదారుడు తప్ప ఇంకోడు. హల్లెలూయా. నా ప్రియమైన ఎన్ని జరిగినా ఏం జరిగినా మీ ప్రార్థన జీవితాన్ని మాత్రం ఏం మాత్రమే కంటిన్యూషన్ చేయండి. ఖాళీ ఉంటే ఏమంటే చర్చిలో బైబిల్ తీసుకొని వచ్చి మోకరించడమో, ఇంట్లో మోకరించడమో, కాలక్షేపం చేయమాత్రం. ఎందుకో చేస్తా, ఇది చివరి దిన ప్రార్థన నిన్ను దేవుని రాజ్యానికి ఎత్తబట్టలు కూడా ఏం చేస్తా ఉంటుంది,
సిద్ధపడితే పాపం చేయలేదు, లోక మార్గం నడవలేదు, లోక మార్గంలో మాట్లాడలేదు, లోకానుసారంగా నేను జీవింపలేదు, లోక సంబంధంగా నేను పడలేదు. ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి, నీ శరీర జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది, ఎంతో మేలుకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, దేవుని భయంలో ఉన్నా, భక్తిలో ఉన్నా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. అయినా సరే నువ్వు భయపడ మాకు, కంటిన్యూషన్ నువ్వు చేసుకుంటూ పో. కొన్నిసార్లు కొంతమంది జ్వరం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేసినా తగ్గదు, అమ్మగారు ప్రార్థన చేసినా కూడా తగ్గదు, ఇంకెవరు నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా జ్వరం ఏం కాదు, తగ్గదు. ఎందుకు జ్వరం తగ్గదు తెలుసా? నేను చెబుతాను మీతో. చూద్దాం. ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చింది, బైబిల్ తీసుకుని పరిచయం చేసింది, దర్శనం ఇచ్చింది. ఇప్పుడు జ్వరం వచ్చింది, తగ్గనీయకుండా చేద్దాం, ఇడిపోతుంది, మాంత్రికుల దగ్గర పోతే ఇడిపోతుంది, చూద్దాం అని చెప్పి దేవుడే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, పరీక్షించండి. తల్లి ఎట్నే జ్వరం వస్తే పిల్లగాడికి తగ్గకపోతే ఒక దగ్గర తీసుకుపోయిందంట. తీసుకుపోతే ఆయన మంత్రం పెడుతుంటే మెల్లో సిలో కనపడుతుంది. అడిగిందంట, అమ్మ ఏంటిదంటే, మేము మనం చర్చికి కడతామంటే అక్కడంట మంత్రం తీసి ఇంత గొప్ప దేవుడి దగ్గర కొనుక్కుంటే అదే మీద చూడాలి. అల్లెలు దెబ్బ ఆటో కిరాయి మొత్తం తీసుకొని మనం చెప్పుకొని వచ్చినాం. కొన్నిసార్లు ఎందుకో తెలుసా, పరీక్షతో నా బిడ్డ ఎంత నేర్చుకుందో. ఏమండి, పరీక్షలు వస్తేనే అర్థమైతే మన విశ్వాసం మీద అప్పుడే బయటపడింది. యోగుకు పరీక్షలు వచ్చాక ఏమండి ఆయన స్థితి ఎంత మారిందండి. మీకు తెలియదు ఏముంది, యోగుకి పరీక్షలు రాకముందు యోగు వేరు, పరీక్షలు వచ్చాక ఎందుకు నాకు కొత్తనే పరీక్షలు, ఎందుకు నీకు కొత్తనే, నీ నెక్స్ట్ లెవెల్లో పోవడానికి నీకు నెక్స్ట్ 6వ తరగతి పరీక్ష వేస్తే 7వ తరగతి పరీక్ష వేస్తే నీకు అసలు రాయిపోతే ఇంకోటి పరీక్షలు పెడతారు, 2 చూసినట్ల అంటారా? నిజమైన విశ్వాసం కలిగిన పరీక్షలు. ఇది చర్చిలోకి వచ్చేట్టు లోకానుసారంగా ఉంటుంది, ఇది చర్చిలోకి వచ్చేట్టు లోకానుసారం బతుకోవడం పరీక్షలు దేవుడు పెడతారా? కొంతమంది అక్కడ దేవుడిని ఏం పరీక్షిస్తుందో, అబ్బో నవ్వుతుంది నాకు. అల్లెలుయ్యా, నిన్ను పరీక్షిస్తుందా? అసలు సినిమాలు చూడమంటుందన్నా, అందరూ అసలు అడగంటమ్మా. అల్లెలుయ్యా, ఏమండి దేవుడు పరీక్షించేవాడు ఏమన్నమాట, ఆయన క్వాలిటీ కావాలన్న దేవుడు ఏం చేస్తాడండి. ఈరోజు నీకు కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి అనుకో, మాకు అయ్యా ఎందుకంటే అని అనవద్దు. అయ్యా ఏ పరీక్ష నేను తట్టుకుంటా, నిలబడతా, నెక్స్ట్ లెవెల్లోకి నేను వెళ్తా. యోగు పరీక్షించబడక ముందు వేరు, పరీక్షించబడ్డ తర్వాత వేరండి. నిజంగా మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, తిరుగులు వస్తాయి. నేను నీ బిడ్డనేగా, నీ ఎందుకు విశ్వాసం ఉంచుడు, ఎందుకు నా పట్ల ఎందుకు వస్తుంది అనకుండా, ప్రభువా ఇంకా నేను ఏమి నేర్చుకో నెక్స్ట్ లెవెల్లోకి పోవడానికి నా కృప చూపి నాయన అని నువ్వేం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తూనే ఉండు, నాకు మాకు దేవుడు నేను దీవించును గాక. ఇక 3వ చూద్దాం. అబ్రహామును ఆస్వాదించడానికి 3వ కారణం, ఆదికాండం 18 అధ్యాయం 1వ వచనం. తొందరగా చదవమ్మా, స్పీడ్ చదవా. చాలమ్మా, పెద్దగా ఉంది, చదువుతాను. హల్లెలూయా, హల్లెలూయా అంటే అర్థమైందని చదువుతానంటే మీకు అర్థమైంది చెబుతా. హల్లెలూయా. ఒకటేమో విడిచిపెట్టామన్న దాన్ని, రెండోది ఏం చేసాడు అబ్రహాం గారు, ప్రార్థన. మూడోది అబ్రహాం గారిలో ప్రేమ ఉందండి. ఏముందండి? ప్రేమ. ప్రేమ 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 ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా అందరూ ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసు ప్రేమ ప్రేమ. హల్లెలూయా. అబ్రహాం గారు ఏముందండి? ప్రేమ. పిల్లల కోసం ఎట్లా ఉందండి, ఎలా చెప్పగలుగుతున్నారు? అబ్రహాం చూడొచ్చారండి, యెహోవా అతనికి ఏమైందంట, కనబడ్డాడు. అంటే దేవుడే కనబడడం వల్ల మనం మార్చాల్సిన అవసరం. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చింది, మీకు అర్థం అవుతుంది. నాకే చూడాలా, అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడండి. నేను ఒక మాట చూడండి, మన ఇంటికి మన చుట్టాలు వస్తారండి, వస్తారా పోతే కనీసం టీ కూడా పోయేది, ఎందుకు ఇంటికి పోతా అని చెప్పి ఆల్రెడీ వచ్చినా కూడా ఇంకొక ఇంటికి పోయినట్టు చెప్పారు. వచ్చేమంటగా ఓకే వస్తుంది ఏమండి, వచ్చామంటగా అంతేలే. నీటి కూడా నేను ఉత్త ప్రేమ. హల్లెలూయా.
మా అమ్మ అంత ఇక్కడ మన చుట్టాలు ఉంటారు, ఈ రెండు పెడతా చుట్టాలు కూడా అసలు పెట్టబాకండి. మా తాతయ్యలు అక్కడి నుంచి ఊరే మోదుగు అని పేరు ఏదో చెప్పింది, నేను ఏదో ఒకటే గుర్తుంది, ఇంకా పేరు మర్చిపోయా. లక్ష్మీదేవి ఏదో చెప్పింది, లక్ష్మీదేవికి ఇచ్చింది నాకేదో తర్వాత మాట్లాడతాను. ఇంకోటి పెడతాను లక్ష్మీదేవి వచ్చింది ఏమంటే అప్పుడెప్పుడు అజ్ఞానం తెలియక మనం ఊరయ్య, కొండయ్య, పొలమ్మ, ఎల్లమ్మ, సాదమ్మ అదే కదా విశేషం కాదు. అక్కడికి నేను చుట్టానికి లేదు, నా పని చూసుకుని వచ్చాను దేవుని తీసుకోవడం. హల్లెలూయా. మాకు అయ్యగారు చుట్టాలు ఇంకేందుకండి మాకు దేవుని తీసుకోవడం లేదు. హలో నిజమండి, ఉత్తమ మాటలు చెప్పట్లా, మాకు ఇటు పోయినా అయ్యగారు చుట్టాలు. ఇంట్లోకి వెళ్తే చాలు, మాట్లాడితే చాలు, అదొక సంతోషం, అదొక దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం లేదు. హల్లెలూయా. సరే ఓకే, అది వేరే విషయం. అయితే ఇప్పుడు దేవుడు అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చిండు. వచ్చినప్పుడు అబ్రహాం ఇంటికి కావాలని రాలేదు, కానీ చూడండి ఆ లోతు దేనికి సంబంధించి లోతు కుటుంబం, లోతు ఉంటున్న ఏరియాని పాడు చేయడానికి దేవుడు వెళ్ళటానికంటే ముందుగా ఎక్కడికి వచ్చిందండి? ఓకే మీకు విషయాలు చెప్తా. అబ్రహాం వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసు? అబ్రహాం చూడండి మాట్లాడి ఏదో పై మాట్లాడి పంపిస్తున్నాం. ఏం చేసింది తెలుసా? ఆతిథ్యం చేసింది. ఏం చేసింది? ఆతిథ్యం ఇచ్చింది. దీని గురించి చెప్పాలంటే పైన కదా చాలా మ్యాటర్, మీకు ఆ మ్యాటర్ చెప్పి ముగించాక ఇచ్చింది. ఏం చేసింది తెలుసా అబ్రహాము? నేను చూడండి అక్కడ 6వ వచనం, అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరపడి వెళ్ళి, నీవు త్వరగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి వయసు అంతా పరిగెత్తడానికి 99 సంవత్సరాల వయసులో పరిగెత్తానంటే దేవుడు అంటే ఎంత అభిమానం అయింది, ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఇవాళ పాస్టర్ గారు అంటే గౌరవం ఉంది. ఒక ఆయన అంటాడు, అయ్యగారికి మనం వచ్చాడు పొట్ట, నా పొట్ట ముంచాడు ఈ టాపిక్. ఏం కాదు పొట్ట మొన్నదాకా చెవులు ఇప్పుడు పొట్ట మీదకి వచ్చింది. ఏమంటే కొంతమందికి ఏం పని లేదు, అయ్యగారి మీద పడి ఏడవడం తప్ప రెండో లేదు. ఆయన కారు కొనడం, ఆయన బండి కొనడం, ఆయన ఆ సొక్క, ఆయన ఈ సొక్క, ఏం పని అండి. మరి మా ఊళ్ళో మా చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారు అండి. వాళ్ళు ఏం తిడతారో ఏం చేస్తారో అసలు వాళ్ళకే తెలియదు. ప్రభు నామాన్ని బట్టి ప్రతిరోజు 10 సంవత్సరాల నుంచి క్షమించుకుంటూనే ఉన్నాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అభినందనలు మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ప్రేమించి గద్దించి మిమ్మల్ని మంచిగా వాక్యం చెప్పి మా కుటుంబం కంటే ఎక్కువగా మిమ్మల్ని ఎంచుకుంటాం. మీకు ఏదైనా అయితే మేము తక్కువలేము, మీరు ఏది కొన్నా మేము సంతోషిస్తాం. అదే మీరు పెద్ద 30,000 రూపాయలు డబ్బులు కాడ కొనండి, మీ తోటిపాటుకి వాంతులు రోషన్ అయితే ఊరి పెట్టి వెళ్ళిపోతుంది. టాపిక్ ఏంటి? మంచం. ఎందుకు వాంతులు అవుతుంది? తట్టుకోదు. ఈ మొహం చాలా ఉన్నాయి, చెప్పుకోండి, నవ్యాలకు చాలా ఉన్నాయి. టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తాను. కానీ మేము అనుకుంటాం నా బిడ్డ ఏం ఉంది, నా ఆత్మీయ బిడ్డ ఏం కొనుక్కుంది, మనసు పిలిచి కూడా సంతోషిస్తామండి. మేము నిజం చెప్తున్నా. ఏదో అయ్యగారు నా పక్కన చెప్పి నాకు ఏదైనా చదవదు, నేను నిజం చెప్పట్లా, నేను అట్లా అనుభవిస్తున్నా. వాళ్ళు ఏది కొన్నా ఏం చేసుకున్నా ఫస్ట్ సంతోషించేది నేనే. ఎందుకో తెలుసా? అభిమంతులు ఆత్మీయ బిడ్డలు అంటే అంత ప్రేమ ఉంటుంది మాకు. కానీ కొంతమంది దాన్ని అట్లా అర్థం చేసుకోరు. కానీ నేను అనుకుంటా మా మనసులో ఊహల్లోనే సాతాను వచ్చేసింది అన్నమాట. ఏమండి మనం ఊహించుకునే ఊహల్లోనే ఏమొచ్చిందండి? సాతాను వచ్చింది. అందుకనే మన ఊహలు ఎప్పుడు కరెక్ట్గా బయట చెప్పి కొన్నిసార్లు మీరు ప్రేమించండి. కొన్ని అవసరాలు, కొన్ని కష్టాలు కొన్ని వచ్చినప్పుడు మీరు ఏం చెప్పినా మాత్రం సపోర్ట్ చేస్తే చాలండి. మేము ఉన్నామయ్యా, మీకు డబ్బులు ఇవ్వరు, మేము ఉన్నాం మీకు అని ధైర్యం చెప్పి మీ పాస్టర్ గారు వెంట, మీ పాస్టర్ గారు వెంట, వాళ్ళ పిల్లలంట నీకు సపోర్ట్ ఉంటే చాలు. నాకు దేవుడి తర్వాత నాకు ఇష్టమైన బిడ్డలో నా ఆత్మీయ బిడ్డ అనుకునే వాళ్ళు మేము దేవునికి ఇస్తాం. అందుకని నేను అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చదువుతున్నా. ఎక్కడ దొరికిందండి ముసలాయన? పశువుల పాకలోకి వెళ్ళి 20 కేజీల మాంసం ఉన్న గోడను పట్టుకొచ్చి, శ్రేష్టమైన గోడను పట్టుకొచ్చి పని వాళ్ళకి ఇచ్చి సిద్ధపరిచి వాళ్ళని శారా దగ్గర చేస్తారు. 3 మానికల మెత్తని పిండి, మానిక 2 కేజీలు ఉన్న 3 రోజులు 6 కేజీలు పిండి శారా 89 సంవత్సరాల వయసులో పిసికి ఏం చేసిందంట? పిండి రొట్టెలు చేసి అన్ని కూరలో సిద్ధం చేసి దేవుడు అబ్రహాం ఇంటికి వస్తే ఏమండి అబ్రహాం వారు దేవునికి ఏం చేశారు? భోజనాన్ని ఏర్పాటు చేశారు. అసలు దేవుడు భోజనం చేస్తారా? దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే నువ్వు ఏమి ఇచ్చినా తీసుకోవడానికి దేవుడు రెడీ. నేను ఆశీర్వదించాడు, గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇచ్చినా తీసుకోవడానికి దేవుడు రెడీ. ఎందుకు దేవుడు నిన్ను అడుగుతుడు? మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, ఎందుకు దేవుడు నిన్ను దశమభాగాలు అడుగుతుడు, కానుకలు అడుగుతుడు, అర్పణ అడుగుతుంటే మళ్ళీ తిరిగి నీకు ఇవ్వడానికే దేవుడు అడుగుతాడు. అది తెలియక చాలా మంది అట్టగా అంత బాగుపడిపోతున్నారు, ఇంత బాగుపడిపోతున్నారు. ఏం లేదండి, ఇది ఒక బోటకం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అన్ని జనులు, లోకస్తులు, వాక్యం తెలియని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుకునే మాటలే కానీ నిజమైన ఆత్మీయ బిడ్డ అలాంటి మాటలు అసలు
అయ్యా నా దగ్గర 500 అడిగారు, 200 ఉన్నాయా, ప్లీజ్ మీకు అన్నం పెడతా. కానీ నేను ప్రార్థన అయితే నేను చెబుతున్నా, అయ్యగారు అయితే డబ్బులు అడిగితే గుణక మాకండి సరంగా మాకు అయ్యా అయ్యగారు అంత డబ్బు నా దగ్గర. కానీ ఒకటే మాత్రం ఇచ్చేవాళ్ళు ఎంకరేజ్ చేస్తా, దానికోసం నేను ప్రార్థన చేస్తాను. అంతేగాని అంతేంది ఎంతేంది అమ్మాయి వెళ్ళే ఈమాకో వెళ్ళే ఈమాకో వెళ్ళే ఈమాకో అని చెప్పి చెడగొడితే, నేను చెబుతున్నాను దేవుని పని చెడగొడితే ఖచ్చితంగా చెబుతున్నా, మీరు ఏమని అనుకోండి మిమ్మల్ని చెడగొడతారు. బైబిల్ ఎవరికైనా రండి, రాజకీయ నాయకులు కట్టుకోండి, పెద్ద పెద్దలు కట్టుకోండి, ఆత్మతో నింపబడి దేవుని ఏర్పాటులో ఉన్న వారికి నువ్వు అడ్డం పడితే అది నీ కుటుంబానికి అంత మంచిది. ఫరోహు కుమారుడు మోషేకి అడ్డం పడ్డారు. మోషే సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా అనవసరంగా సంఘంలో చిచ్చులు పుల్లలు పెట్టమాకండి, మీకు అర్థం అర్థంగా మాకండి, అడ్డం పెట్టమాకండి అని దండం పెట్టినా కూడా మోషే వినలేదండి. ఏమయ్యా నువ్వు పెద్ద శావుకుడువా, నువ్వు పెద్ద బోధ చేస్తావా, నువ్వు మా పెద్ద కొడుకు కదా, మా ఊడి కదా, రేపు బోధ చెప్తే మేము వినాలని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. దేవుడు అన్నాడు, మోషే తక్కువ పక్కకి అవతల తక్కువ, ఒక్కొక్కరు అంత చూస్తా అని చెప్పి దేవుడు దిగొచ్చిండు. మోషే బ్రాంచ్ అంతా ఒక పక్క. అప్పుడు చెప్తుండు, నీ పక్షంలో అందరూ ఒక పక్కకి రమ్మని చెప్పిండు దేవుడు. అప్పుడైనా బుద్ధి రావాలా? దేవుడు దిగొచ్చింది. పిల్ల మెరిచింది. మీరు చదువుకోండి, అధ్యాయం మొత్తం చదువుకోండి. మొన్న మధ్య దాని మీద నేను వాకింగ్ కూడా చెప్పినట్టు. అప్పుడైనా ఫరోహు అభిరాము దాతలు భయపడ్డారండి. దేవుని స్వరం మాట, మోషే నీ పక్షాన అందరూ పక్కన రమ్మని చెప్పండి. అయినా సరే నాకు బుద్ధి రాదు. సత్యవాడికి ఎప్పుడు బుద్ధి రాదండి. నశించిపోయాడు బుద్ధి రాదు. ఎంత చెప్పినా మారడు, ఎన్ని గద్దించినా మారడు, ఎంత తిట్టి ఎంత మాట్లాడినా, ఎంత బోధించినా, ప్రేమ చూపించినా, డబ్బులు ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా మారడు. వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ జీవితం మారదు. ఎందుకో తెలుసా? తొందరగా వాడు బోధిని పోవాలి. అందుకే దేవుడు వాళ్ళ మనసు మారనట్లేదు. హల్లెలూయా. దేవుని స్వరం అంతగా మాట్లాడుతున్న వాళ్ళకి బుద్ధి వచ్చిందండి. మోషే పక్షాలు ఉన్న వాళ్ళు అందరూ మోషే పక్షాలు వచ్చారు, అవతల పక్క వచ్చారు. ఫరోహు పక్షాలు ఉన్న అందరూ ఫరోహు పక్కకి వచ్చారు. మోషే చూస్తున్నారు, జనం చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. భూమిని నిరవిడిచి చేసుకుని అందరూ అందులో కప్పెట్టి మళ్ళీ భూమి యథావిధిగా పోతారు. ఎందుకంత కోపం వచ్చిందంటే ఎవరినన్నా ఊపండి, కానీ ఆయన ఏర్పాటు చేత నడిపించబడే దైవ సేవకుడు జోలికి తర్వాత ఆయన పొరపాటును కూడా ఊపుకునే దేవుడు కాదు. నా సేవకులకి ఏం చెప్పకుండా, నా సేవకులకి నా సంకల్పాన్ని చెప్పకుండా నేను దాచిపెట్టలేని చెప్పింది. నేను ఏం చెప్పాలన్నా ముందు ఎవరు చెప్పాలి? సేవకులకే చెప్పిన తర్వాతే బయట రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందుకని వాళ్ళ మీద మీరు ప్రేమ చూపిస్తే, మీరు జాలి చూపిస్తే, మా మీద ఉన్న అభిషేకం నీ మీద కూడా ఏమైందంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవుడు దావీదు ఏమో తిరిగి యోబాబు, దావీదు ఏమండి, దావీదు ఏ దేశం ఉంటుంది, దావీదు నెఫీలీల మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు అన్నారు, మా ఊళ్ళో రోడ్లు ఏమో నడుకునే గుంటోళ్ళు నేను ఉరికించి కొడతానని చెప్పారు. అప్పుడు యోబాబు విని, మామయ్య నిన్ను పట్టుకొని దేవుడు తర్వాత దేవుళ్ళ కొడతాను, నీ ఊళ్ళో నిన్ను పట్టుకొని గుంటోళ్ళు పడతారు వాళ్ళు, నువ్వు ఇక్కడ కూర్చొని యుద్ధాన్ని పోతావు అని చెప్పి ఏమంటే నెఫీలీని ఓచకొద్ద పోశారంట యోబాబు సైన్యం. నేను అనుకుంటాను మనసులో, యోబాబు పోతేనే నెఫీలీని ఓచకొద్ద పోసిందంటే దావీదు దిగితే యుద్ధం ఎట్లుండేది. నేను ఎందుకు చెప్పానంటే, దావీదు ఏమండి కృప కలిగిన వాడు పక్కన యోబాబు ఉన్నాడు కాబట్టి నెఫీలీని జయించే శక్తి దేవుడు యోబాబుకి ఇచ్చిండు. చప్పట పట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమంటానంటే, కృప కలిగిన వాళ్ళని గౌరవిస్తే, కృప కలిగిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అది నీ మీద కూడా ఏమైతే ట్రాన్స్ఫర్ అయింది. అది తెలుసుకోక చాలా మంది తెలియక సైతాన్ని పెట్టి వాగుతూ ఉంటారు. అందుకని 20,000 వాళ్ళు 2021 ఎట్టున్నారు, ఇప్పుడు అట్టే ఉన్నారు. హల్లెలూయా. 3 మానికలు పిండి పెట్టి పిసికి మొత్తం మొత్తం తీసుకొచ్చి దేవుడు ముందు పెట్టారు. ఏం ప్రేమ అండి. ఇలా మనం కూడా ప్రేమిస్తున్నాం. అత్తగారు వచ్చిందంటే అస్సలు బాగోదు, ఒకటే కొంగర పచ్చడి ఉంటుంది, అందులో కారం వేసి, ఎందుకంటే తొందర బాగోలేదు. హల్లెలూయా. చుట్టాలు వచ్చిన వారు, వాళ్ళు వచ్చిన వారు, వీళ్ళు వచ్చిన వారు, ఇప్పుడు తెచ్చింది ఇప్పుడు పోద్ది అని చెప్పి ఇలా పల్లెటూళ్ళు ఎలా జరుగుతుంది. ఎవరి కొంతమంది ప్రేమ ఉండదు, అత్తయ్య మామయ్య చూడరు, అమ్మ నాన్న చూడరు, బంధుమిత్రులు చూడరు, ఎవరిని చూడరు. ఆయన వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇంకో రెండో వాడికి వెళ్ళక అవసరం ఉందండి మీలో ప్రేమ? అమ్మ నాకెళ్ళి ప్రేమ ఉందా మీలో? ప్రేమ ఉండాలి. దేవుడికి తీసుకొస్తాం లేదు. అసలు కూర్చోమ్మా, ఏముండాలి మనలో? ఎంతగా మనం ప్రేమిస్తామో, ప్రేమ ఉంటుందో మనలో ఎవరు ప్రేమ ఎవరండి? దేవుడే, యేసు ప్రభువే ప్రేమ. దేవుని కోసం గట్టిగా ప్రేమ కలిగి మనం ముందుకు కాక ఎంత ప్రేమించిందో, ఎంతగా దేవుడు కొరకు పరితపించిందో, అంత ఖర్చు పెట్టి పరిగెత్తి పరిచయంలో పరిగెత్తుతుంది అబ్రహాం. పరిచయం దేవుడు వచ్చిందంటే ఎంత రెస్పెక్ట్ అబ్రహాంకి. ఎంత వయసులో అబ్రహామా ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను, ఎందుకంటే కొందరు వచ్చింది ఎవరండి? మా ఊరు మనిషా చెప్పాలి, నాకు సపోర్ట్ చేస్తుంది. మా ఊరు మనిషా వచ్చింది దేవుడు అండి. పరిగెత్తి పరిచయం ఎంత పరిచర్యకి వస్తున్నారండి జనం.
అయ్యగారి ఓడటం, అమ్మగారి ఓడటం, షాపులు వేసుకోవటం, ఫ్యాన్లు వేసుకోవటం, ఓడటం తోడటం, పీలితేనే వస్తారు. అది కూడా వాడు చేస్తున్నారుగా, మేమెందుకు ఏమండి అయ్యగారు లేకపోతే ఏమైనా చెప్పుకోడు, ఏమైనా చెప్పి ఇన్ని మాట్లాడి ఇన్ని 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 ఏడకుండేది ఏడకుండేది. హల్లెలూయా. దయచేసి నీ నోట్లోంచి అలాంటి మాట రాకుండా. వాళ్ళు అయిపోయినారు, ఏమైపోయినా ఆమెనే ఎక్కువ దగ్గర ఆమెకే చెప్తారు. ఎందుకు చెప్తారు? నువ్వు కూడా రామలాగా వచ్చి పరిస్థితి నీకు కూడా చెప్తావు. హల్లెలూయా. చాలా మంది దూరంగా ఉండి ఎన్ని మాటలన్నా మాట్లాడతారండి. దగ్గర కొత్త తెలిసింది మా అభివృద్ధి ఏమండి చెప్పాలా? కూర వాసన చూస్తే చూసేటం తెలియదు, తిని చూస్తే అలాగే దూరం ఉండి ఊహించుకోవటం. సైతాన్ ఏదో ఏదేదో ఊహించుకుంటారు. ఊహల్లోనే వచ్చింది సైతాన్. జాగ్రత్త, దూరం ఉండబాక దగ్గర రండి. అయ్యా ఏమో చేయాలి సందేశాలు తెలుసుకోండి. ఇదన్నా మిమ్మల్ని మన సరైన రూట్లో మిమ్మల్ని తెచ్చుకుంటుందా? చక్కగా ఫోన్ చేసి కడుపు నిండా తిన్న తర్వాత ఏమమ్మా భార్య ఎక్కడ ఉందయ్యా? ఎక్కడుంది భార్య? గుడారంలో ఉంది. గుడారం దగ్గర ఉంది. ఏమంటే యూత్ అంతా ఇప్పుడు మొగోడు వచ్చేసి బయటికి రాదు. మనం అక్కడ నువ్వు వారాలు ఏమండి పెళ్లి నువ్వు తాగిపోతాడా? మగవాళ్ళు అసలు ముందుకు వెళ్తారు, ఆడవాళ్ళు ఏంటా ఏమండి? అందుకని లేడీస్ అంటే ప్రతి దానికి లేడీసే. సైతాన్ కూడా ఎట్ట పట్టిండు, ముందు లేడీస్నే పట్టిండు. ఇవాళ అన్నిటికీ పెత్తనం మగోడు చేయాలి. ఏదండి భార్యకి శిరస్సు ఎవరండి చెప్పాలి? భార్యకి శిరస్సు ఎవరు? భర్త. ఇప్పుడు తలకాయ తీసేస్తే ఏమైనా ఉందా? అసలు ఉందండి? అసలు మన ఆపరేటర్ శరీరం ఆపరేటర్ మొత్తం ఇక్కడ నుంచి జరిగింది. ఇది ఒక చిప్. ఇది హల్లెలూయా. నేను పెత్తనం చేయండి, నేను కాదని చెప్పను. కానీ మీ భర్తని నిజమే బైబిల్లో మాట్లాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేసుకుంటారంటే మంచిది, ఇది మంచిది. జ్ఞానం కలిగిన భార్య తన భర్తను రాజు చేసి తను రాణి అవుతాడు. కానీ మిగతా జ్ఞానం లేదు. పెత్తనం అంతా దయచేసి మగోళ్ళకు నిలుపుకోండి. హల్లెలూయా. ఎక్కడ ఉంది భార్య? వచ్చే సంవత్సరం ఏ మీకు పట్టణ కట్టిన దేవుడు పెట్టిన అన్నం భోజనం చేసి, దేవుడు పెట్టిన భోజనం మంచిగా తిని, కడుపు నిండా తిని అబ్రహాము దేవుడు బ్లెస్ చేసిండు. వచ్చే సంవత్సరం ఈ కౌగిట్లో ఇంటికి వస్తే ప్రేమగా చూడటం నేర్చుకోమ్మా. ప్లీజ్ కనుకోమాట అమ్మా. ఏ కూర పెట్టినా ఏం చేయి, ప్రేమతో పెట్టు, మనస్ఫూర్తిగా దేవుని తీసుకోవాలి కదా. ఏం డబ్బులు గిబ్బులు అవసరం, మంచిగా ప్రేమించు. ఎందుకో తెలుసా? ఎంతకాలం పోయి భూమి మీద వాళ్ళ మీద పోతాం, వీళ్ళ మీద పోతాం. వాళ్ళు నడిచి వీళ్ళు నడిచి మనం బీపీ షుగర్ తెచ్చుకుంటే మనం ఉంటాం. అసలు ఏం తీసుకోవద్దు, నేనైనా ఏం తీసుకో. వాళ్ళోళ్ళు రా మంచి అమ్మాయి అన్న, అలా నా కుటుంబం మంచి కుటుంబం, డబ్బులు ఇవ్వకపోయినా ఎంత మంచిగా బలపెడతారో అనే మంచి పేరు మీరందరూ తెలుసుకునేది కాక. ఇక నాలుగోది, దీని గురించి చెప్పడం టైం లేదు. ఏదో రెండు మొదట వచ్చిన చూడండి. ఏదో రెండు తొందరగా నేను అంతంటే పక్కన ఓపెన్ చేయాలి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతని నర్పించమని. చాలు చాలు. ఒకటి ఏంటంటే అబ్రహాం విడిచిపెట్టమన్నదాన్ని, రెండు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, మూడు ప్రేమ కలిగి, నాలుగు అబ్రహాము విశ్వాసం కలిగినాడు. దేవుని విశ్వాసం. అబ్రహాం ఎవరండి? విశ్వాసం కలిగి. ఏంటి విశ్వాసం? అబ్రహాంకి దేవుడు కొడుకుని ఇచ్చిండు లేదా? కొడుకుని ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము నన్ను ప్రేమిస్తుందా, కొడుకును ప్రేమిస్తుందా? ఒకసారి పరీక్ష పెడతాను. నేను చెప్పిన పరీక్ష పెడితే వాడికి దేవుని సంకల్పంలో ఉన్నవాడికే పరీక్షలు ఉంటాయి. సరే పరీక్ష పెట్టింది. అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి, నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకొచ్చి నాకు పలానా దేశం మీద ఏం చేయమని చెప్పిండు. పలానా దేశంలో ఒక కొండ మీద ఒక పర్వతం మీద ఏం చెప్పిండు? బలి అని చెప్పిండు. బలి అంటే ఏం తెలుసా? ఏంటంటే బలి అంటే తీసుకొని కోడిని కోసి తిప్పేసాడు కదా. ఏంటి తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి, ఈ కాళ్ళు ఈ చేతులు వెనక తెచ్చి ఈ కాళ్ళు వెనక లాగి కట్టేసి, గొంతుకు ఒక తాడేసి, బలి పెట్టి పండుగ పెట్టి కత్తి పెట్టి గొంతులు ఏం చేయాలి? ఇదంతా నువ్వే చేయాలి. హల్లెలూయా అని చెప్పి అబ్రహాముకి చెబితే, ఎక్కడ షారాకు చెబితే వద్దంటదేమని చెప్పి షారాకు చెప్పకుండా తెల్లవారుజాము 2 అంటే
ఆయనే కట్ల పగలగొట్టినట్ట. బైబిల్లో చదవండి. 318 మంది పనులు ఒకరు పెడితే కట్ల పగలగొట్ట. దేవుడు చెప్పిన పని ఇంకోటి చెప్పడం అబ్రహాంకి ఇష్టం లేదు. సరే ఓకే, పగలగొట్టి ఇద్దరు పనుల గాడిని తీసుకుని ఎక్కడ వచ్చింది? సౌదీ అరేబియా, ఒరియా దేశం, ఒరియా పర్వతం దగ్గర పోతా ఉంటాడు. తెల్లవారిన తర్వాత ఇస్సాకు డాడీ, తండ్రి, నాయన, మరి బలికి అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఎదురు అడిగినాడు. ఎక్కడ ఒక తండ్రిని కొడుకులాంటి పశువు ఎక్కడ? అసలు బలి పశువు ఎవరు అక్కడ? ఎవరండి బలి పశువు? ఎవరండి? ఇస్సాకే బలి పశువు. కానీ ఇస్సాకు అంత తెలివి లేదు కాబట్టి అడుగుతుంది, డాడీ బలి పశువు ఏది, గొర్రె పిల్ల ఏది, మేకపిల్ల ఏది అని అడుగుతుంది. అప్పుడు ఇస్సాకు తెలియదు ఆయనే గొర్రె పిల్ల, ఇస్సాకు తెలియదు ఆయనే బలి పశువు అని. అప్పుడు ఆ కుమారుడా చెప్పాలి, మీరు అందుకోవాలా? యెహోవా తీరేనైనా యెహోవా ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు. ఏ విశ్వాసం ఉంది. ఒకవేళ అబ్రహాము మనవుడు ఉన్నట్టు చేస్తే అబ్రహాము శిష్యుడు అంటారా? పారాడు ఇడిగి ఏమి చేసుకుని పిచ్చిపెట్టింది తిరిగి కొడుకుని చేసి అక్కడ వేసిండంట అని చెప్పి ఊళ్ళొచ్చి ఎలగొడతారు కూడా. ఎలగొడతారు కొంతమంది మేధావులు ఉంటారు కదా, తెలివి కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఏ విశ్వాసం ఉంది. ఇవాళ జలుబు చేస్తే పిల్లగాడి చర్చికి తెస్తారు, వేడికి చర్చికి తెస్తారు. జలుబు చేస్తే ఇక్కడ దగ్గర ఖమ్మం పోతుంది. ఏమంటే తట్టుకోలేదు పిల్లగాడిని, ఏమన్నా అంటే పిల్లగాడి కదా అయితే అస్సలు తట్టుకోలేదు. కన్న కొడుకుని బలి అయితే బలి ఇవ్వటానికి కూడా వెనకాడనే విశ్వాసం నీలో ఉంది. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. నాతో పాటు యేసు చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచి నాతో ఉండా. పరమా జీవం నాకు నీవా, నాతో ఉండా. నిరంతరములను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కట్టేసి బలిపెట్టు, అన్ని పేర్చి అది పెట్టి కత్తి పెట్టి కొడుతుంటే ఆకాశము దేవదూత, అబ్రహామా అబ్రహామా నీ ఒక్కగానొక్క కొడుకుని కూడా ఇవ్వడానికి వెళ్ళగలది కత్తిది. నీ పేరుకి అబ్రహాము కాదు, నీ పేరు అబ్రహామే. రాసుకో. నిన్ను నేను ఆదికాండం 12లో ఏవైతే చెప్పానో ఇప్పుడు నీ జీవితం అది పేపర్లోనే ఉంది, అది అందులోనే ఉంది. ఇప్పుడు నీ జీవితంలోకి అప్లై చేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆదికాండం 12లో ఏం చెప్పింది మీరు చదివేదిగా? నిన్ను దూషించు వారిని దూషిస్తా, శపించు వారిని శపిస్తా, భూమి యొక్క వంశావళి నీ వల్ల ఏమైంది? ఇప్పుడు ఇంతకుముందు పేపర్లో ఉంది, అది ఇంతవరకు అప్లై కాల. ఇప్పుడు నేను నీకు కన్వర్ట్ చేస్తున్నా, నీకు అప్లై చేస్తున్నా. ఇక వాగ్దానం పేపర్లో కాదు, ఇప్పుడు నీలోకి వస్తుందని దేవుడు మాట్లాడు. ఎప్పుడు వాగ్దానం నెరవేరుతాయి? వాగ్దానం తీసుకుని పోయినంత మాట్లాడదా? దాని ప్రకారం జీవించి కష్టాలు పడి నష్టాలు పడి ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టుకుంటామో అప్పుడే మన జీవితంలో నీ ఒక్కగానొక్క కొడుకును కూడా ఇవ్వడానికి నువ్వు వెనకాలేదయ్యా. నీలాంటి మంచి విశ్వాసం, నీలాంటి ఆదాము తర్వాత నేను ఎవరిని చూడలా, హానోకు తర్వాత చూడలా, ఇదిగో ఎవరిని చూడలా. నీలాంటి విశ్వాసం కలిగిన ఎవరిని చూడలా. అందుకే నేను నా వాగ్దానం నీ మీద రిలీజ్ చేస్తున్నా. నా యొక్క సంకల్పం నీ ద్వారా దాన్ని బయటికి తీసుకొస్తున్నా అని చెప్పి నిజంగా అబ్రహాముని దేవుడు అక్కడ ఏం చేసిందండి? ఆశీర్వదించింది. హల్లెలూయా. అబ్రహాము సంతానం లేని దేశం లేదండి. 250 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి దేశంలో అబ్రహాము సంతానం ఉందండి. చాలా మంది చదువుకున్నారు. ఐజాక్ న్యూటన్ అబ్రహాము సంతానంలో పుట్టాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అబ్రహాము సంతానంలో పుట్టాడు. కారల్ మార్క్స్ అబ్రహాము సంతానంలో పుట్టాడు. జార్జ్ బుష్ అమెరికా 42వ ప్రెసిడెంట్. జార్జ్ బుష్ ఏమండి ఆయన పేరు మార్క్ జుహర్బర్గ్, వీళ్ళంతా కూడా
అబ్రహాం సంతోషపడుతుంది. డెల్ కంపెనీ, కంప్యూటర్స్ డెల్ కంపెనీ వాడదే, సీకే కంపెనీ వాడదే, గూగుల్ వాడదే, చాక్లెట్ కంపెనీ వాడదే, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం యూదులకున్న శక్తి, తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేచన ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఎందుకు తెలుసా? మామూలు వ్యక్తుల నుంచి రాలా, విశ్వాస వీరుడైన అబ్రహాము గర్భం నుంచి వచ్చారు కాబట్టి వారిని అంతగా దేవుడు ఏం చేసిండు? ఆశీర్వాదం గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంత ప్రభు చూపించింది దేవుడు? ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాడు? వాళ్ళు మామూలు కాదు, శ్రమలోంచి వచ్చినాడు. దేవుడికి ఎవరైనా పేరు చెప్తే, బైబిల్లో కొంతమంది పేరు చెప్తే దేవుడికి ఒళ్ళు మండిపోతుంది. కానీ కొంతమంది పేరు చెప్తే ఆయన మనస్సును పలకరించిపోతుంది. అందులో ఒకడు అబ్రహాము. దేవుడికి ఇష్టపడతాడు. ఈరోజు నీకున్న నీ విశ్వాసం, ఇవాళ నీ విశ్వాసం గుమ్మడికాయలు, నీ విశ్వాసం కొబ్బరికాయలు, నీ విశ్వాసం సోది చెప్పేవాడు, నీ విశ్వాసం మంత్రాలు చూసేవాడు, నీ విశ్వాసం మొత్తం ఇటు తిప్పటం అటు తిప్పటం, నువ్వు మాత్రం బాగుపడవు. నీ విశ్వాసం ఎవరు? మనుషులు. నీ నమ్మకం డబ్బు, నీ నమ్మకం లోకం, పొలాలు, భూములు, ఆస్తులు. అబ్రహాము విశ్వాసం దేవుడే. దేవుని కోసం గట్టిగా స్తోత్రం. రోజు ఎందుకు జనం బాగుపట్ల, పనులు పట్టడం, ఎందుకు జనం వర్దినట్లా, ఎందుకు డెవలప్ కావట్లా? వాళ్ళు సరైన విశ్వాసం లేదు. దేవుడి మీద ఆనుకోవట్లా. వస్తున్నారు, వింటున్నారు, వాక్యం ఇక్కడ దాకే వస్తుంది, ఇక్కడ దాకా వాళ్ళకి చెప్పాలి కదా, ఇక్కడ దాకే ఇన్న కాసేపు బోరలాగా ఉబ్బిపోతున్నారు, బోరలాగా. కానీ బయటికి పోగానే లోకం వచ్చేస్తుంది, మర్చిపోతున్నారు. సైతాన్ని వాడు భరిపించేస్తున్నారు. ఎందుకంటే ఇంకా గుమ్మడికాయలు నమ్ముతూ, ఎందుకు ఇంకా ఊదురు బస్తీలు నమ్ముతూ, ఎందుకు ఇంకా కొబ్బరికాయలు నమ్ముతున్నావు? ఇంకా వాడిని వీడిని ఎవడో ఇస్తారు, మా నాన్న మాకు ఎక్కడ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నావు. నో, అవన్నీ మన జీవితానికి ఆశీర్వాదం కాదు. మన జీవితానికి ఆశీర్వాదకరమైనది విశ్వాసం. విశ్వాసంతో జీవిస్తే, విశ్వాసంతో బ్రతికితే, విశ్వాసంతో నడిస్తే, విశ్వాసంతో దేవుని వైపు చూస్తే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నువ్వు మందిరానికి వస్తే, విశ్వాసంతో నువ్వు కూర్చుంటే, విశ్వాసంతో నువ్వు ఉపవాసం ఉంటే, విశ్వాసంతో నువ్వు నడిస్తే, విశ్వాసంతో నువ్వు ఉంటే, ఏదైనా నా దేవుడు చేయగలడు, చేస్తాడు. నువ్వు మనసులో అనుకోండి, ఆలోచించని నీ కాళ్ళ ముందు పడేంత దేవుడి కోసం గట్టిగా హల్లెలూయా. బైబిల్ చెప్పింది విశ్వాసం లేకుండా ఇష్టలై ఉంటుట ఎందుకంటే గొప్ప దేవుడు. విశ్వాసం ఏం జరగదని విశ్వాసం, ఏం చేత కాదానికి బైబిల్ చెప్పింది మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. విశ్వాసం ఏదైనా చేయగలగండి దేవుడు. ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. కానీ నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. అయ్యా నువ్వే చేయాలి, అయ్యా నువ్వే నాకు ఈ కార్యం చేయాలి, నువ్వే అని ఎవరైతే దేవుడు వైపు చూస్తారో వాళ్ళు కొంచెం లేట్ అయినా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడని కార్యం చేస్తాడు. నమ్మండి దేవుడు. ఇంకా నమ్మమాకండి వాటిని వీటిని దాన్ని దీన్ని. ఎవరో ఇస్తారు, మా నాన్న అదిగో, మా పెదనాన్న కొడుకు, అదిగో మా అమ్మ, అదిగో మా చిన్నాన్న, అదిగో వాళ్ళకి ఎక్కడ ఉంది అది ఇస్తారు, ఇది నమ్మమాకండి. బంధువుల ప్రేమ ఈ ప్రేమ కాదు. మనలో విశ్వాసం ఉండాలి. దేవుడి మీద ఆధారపడాలి. దేవుడే నా ఆధారం, దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా కోట, దేవుడే నా కొండ, దేవుడే నా దుర్గం, దేవుడే ప్రతిదీ నా దేవుడే, కూర్చున్న దేవుడే, నిలబడ్డ దేవుడే, ఏం చేసిన దేవుడే, నా విశ్వాసం నా దేవుడే అని ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, దేవుడిని చూస్తారో, దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో, దేవుడిని నమ్ముతారో, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరమైన స్థానాల వరకు పొందుకుంటారు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును చూడు, దేవుని మాట నమ్మెను, ఎక్కడికి వెళ్ళవలేను తెలియకయే ఉండెను, కుమారుని బలిచ్చుట విశ్వాసము చూడు. కుమారుని బలిచ్చే విశ్వాసం ఏం చేయలేదండి అబ్రహాము? ఏం చేయలేదండి? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా దేవుడికి ఇవ్వాలని చూస్తే విశ్వాసంతో మనం ఇవ్వటం వల్ల, విశ్వాసంతో మనం రావటం, విశ్వాసంతో పనిచేయటం, విశ్వాసంతో చేయడం వల్ల నీ జీవితం ఆశీర్వదించు. మోషే దగ్గర 40 సంవత్సరాలు ఏం ఆశించుకోవడం పనిచేసిండు మనుషులు. ఎవరిని ఆశించిండా? ఎవరన్నా నాకు డబ్బులు వస్తే తర్వాత నాకు సేవ వచ్చిందని ఏం ఆశించాల. పని చేసింది మోషే దగ్గర, ఆశపడ్డది ఇవాళ నేను పని చేస్తాను మీ దగ్గర, అయ్యగారి దగ్గర. నేను నా ఆశ ఎవరండి? నేను చెప్తాను, ఇక్కడ పని చేయండి, అక్కడ ఆశపడండి. హల్లెలూయా. ఇక్కడ పని చేసి ఇక్కడ ఆశపడమాకండి. దేవుని కోసం గట్టిగా హల్లెలూయా. ఏ ఒక్క ఘనత లేదు, ఒక్క మెప్పు లేదు యెహోషువకి. ఒక్క లేక 40 ఏళ్ళు మోషే దగ్గర పనిచేసింది. 40 సంవత్సరాలు. దేవుడు మోషే తర్వాత ఎవరు పెడతారు? ఇశ్రాయేలు. ఇంకెవరు మోషే పెద్ద కొడుకు ఎలియాజరు, పెద్దలు గెర్షోము.
దేవుని సంకల్పంలో ఎవడైనా పక్కన పెడితే దేవుని సంకల్పంలో ఈ వ్యక్తి ఒకే ఒకడు యెహోషువ. దేవుని కోసం హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ఆత్మీయ బిడ్డలారా, విశ్వాసంతో నువ్వు నీ కుటుంబం బతుకుతున్నాక. లాస్ట్ మాట, ఇంకొక లాస్ట్ మాట, ఇంకొక 7 నిమిషాలు ఉంది. లాస్ట్ మాట, ఏప్రిల్ రాసిన పత్రిక లాస్ట్ మాట, ఫైనల్ మాట, 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్య దేశంలో ఉండునట్లు వాగ్దానార్థ దేశంలో పరవాసులై ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. చాలండి, హల్లెలూయా. ఒకటి విడిచిపెట్టడం ఏం చేశాడు? 2 ప్రార్థన కలిగి ఉన్నాడు, 3 ప్రేమ కలిగి, 4 విశ్వాసం, 5 అబ్రహాముకి ఆస్తి. బైబిల్లో 3 ధనవంతులండి. ఒకడు అబ్రహాము, 2 యోబు, 3 సొలొమోను. ఈ 3 ధనవంతులు. అబ్రహాముకి ఎంత ఆస్తి ఉందంటే, ఒకవేళ అబ్రహాము ఇప్పుడు బతుకుంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అబ్రహాము ముందు సరిపోయేవాళ్ళు. అంత అబ్రహాం ఉన్న ఊరు ఆయన గొర్రెలకు పట్టలేదంట. గొర్రెలకు పట్టలేదంటే ఎంత ఆస్తి ఉంటే గొర్రెలకు పట్టలేదు? మీకు కావాలంటే ఆదికాండం 17 చదువుకోండి. ఎంత ఆస్తిపరుడు అబ్రహాం. దేవుని కోసం గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు అంత ఆస్తి ఉన్నా కూడా కనీసం ఒక ఇల్లు కూడా అబ్రహాం ఏం చేసుకున్నాడంట? కట్టుకోలేదు. ఎందుకు తెలుసా? ఏం వేసుకున్నట్టు అబ్రహాము విశ్వాసంలో అతనితో వాగ్దానము సమాన ఇస్సాకు యాకోబు వారు గుడారంలో నివసించుచు. ఎందులో ఉన్నారంటే గుడారం అంటే నాలాంటి మనిషి అయిగా మనలాంటి మనుషులు అయితే వంగిపోవాలి. ఎవరు కూర్చోవేది కాదు, అన్నం తినేది కాదు, గాలి రాదు. అలాంటి అటు 4 మీటర్లు 4 మీటర్లు పెట్టి ఒక గుడారం వేసుకొని అబ్రహాము 175 సంవత్సరాలు బతికిండు. ఆ 175 సంవత్సరాలు కూడా ఎందులో ఉండండి? అబ్రహాము ఒక ఇల్లు కూడా కట్టాలి. అంటే మనం ఇల్లు కట్టుకోవడం దేవుడి ఉద్దేశం. ఆయన విశ్వాసం చెప్తున్నా, ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు ఇల్లు కట్టుకోలేదు చెప్తా. ఎందుకు ఈరోజు ఇంట్లో రేపు ఎక్కడ? మట్టిలో. ఈరోజు నేను ఇంట్లో ఉంటాను, రేపు ఎక్కడ ఉంటా? మట్టిలో ఉంటాను. నాకు ఇల్లు వద్దని చెప్పి ఏం చేసినట్ట? పునాదులు గల పట్టణం వైపు అబ్రహాం ఏం చేసినట్ట? ఎదురు చూచాడు బైబిల్లో. ఇప్పుడు మీరు చదివాను. దేనికోసం చూసిండట? పునాదులు కలిగిన పట్టణం కోసం. నాకేముంది ఈ లోకంలో? ఏముంది? 175 కాదు, 275 బతుకున్నా ఏమి లేదు నాకు ఇక్కడ. నేను మీతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఏమి లేదు. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. ఏమండి అమ్మాయి టీ పెట్టు, ఊళ్ళోకి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. పోయిండు, టిఫిన్ తీసుకొచ్చిండు. టీ పెడుతుంది, పేపర్ చదువుతుంది, కట్టే గుండి కూడా వచ్చింది. 27 ఎకరాల పొలం ఉంది, అసలు ఎవరు ఏమైనా తెచ్చిపోయినట్టు. నేననే తెచ్చిపోతానా? ఎవ్వరు ఇక్కడ ఈ ఊళ్ళో కానీ ఏ ఊళ్ళని ఎవ్వరు ఏమి ఏమి లేదండి. అనవసరంగా ఈ లోపల దానికోసం దీనికోసం ప్రయాసపడము. పని ఉంటే పనికి వెళ్ళి డబ్బు సేవ్ చేసుకో, సంపాదించుకో, నిన్ను నీ కుటుంబాన్ని నమ్మకంగా దేవుడు నడిపించుకో, పోషించుకో, మంచిగా తినండి, మంచిగా కొనుక్కోండి, మంచిగా కొనండి. అంతకు మించి ఎక్స్ట్రా ఆలోచనలో ఏమి లేదు. ఇక్కడ వచ్చి ఏం చేసుకోవు, నేను ఏం చేసుకోను, నువ్వేమి తీసుకో. మన శవం మనం తెచ్చిపోతే మనం ఏం తెలుసు? ఇంట్లో కూడా తీసుకోవాలి, మన గదిలో తీసుకోవాలా? వరండాలోనే. అవునా కదా? వరండాలోనే అంటారు మనల్ని. ఎవరు మనల్ని ప్రేమిస్తారో ఎవరు ప్రేమించారో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం ఏమి లేదు ఇక్కడ మనకి ఉందండి. ఇక్కడ ఏమన్నా ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు పడుతున్నాం మీరు చూస్తున్నారు. మనకు అక్కడైనా అసలు సందర్భ ఆనందం ఎక్కడ లేదు. అక్కడ దానికోసం అబ్రహాం ఏం చేసిందంట? ఎదురు చూసిందంట. మనం కూడా దేనికోసం ఎదురు ఇంకా ఈ లోక ప్రేమలో పడిపోయి నా బిడ్డలు, నా కొడుకులు, నా కోడలు, నా ఇల్లు, నా పొలాలు, నా భూములు అని పాపులాడుతున్నాం. నీదియే లేని వాటి కోసం నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం నీకు జాగ్రత్త తీసుకో. కాదని చెప్పట్లా. అవి కాదు నీ విశ్వాసం, డబ్బు కాదు నీ విశ్వాసం, నగలు కాదు నీ విశ్వాసం, చీరలు కాదు నీ విశ్వాసం, నీ కుటుంబం కాదు, బలం కాదు, లేదా ఇంకేదో కాదు నీ విశ్వాసం. నీ విశ్వాసం ఒక్కటే. నేను చనిపోతే ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యం. అదే నీ విశ్వాసం. దానికోసం ఈ లోపల ప్రార్థన చేయి. అయ్యగారు ఎందుకు ప్రార్థన రమ్మంటారు తెలుసా? ఎందుకు రమ్మంటారు తెలుసా? డబ్బులు వస్తాయి, ఇంకేదో మీరేదో వస్తే చర్చలు మాకు ఏదో నాకు 20,000 రూపాయలు అకౌంట్లో పడవు. ఎందుకు తెలుసా? మేము బ్రతుకుతూ నలుగురిని బతికించాలి. దేవుడు
మేము జ్ఞానం కలిగి నలుగురికి జ్ఞాన సంబంధ విషయాలు చెప్పాలి. ఈ లోకంలో ఎవరు నాకు లేదు, ఎవరికి లేదు, వాళ్ళని అక్కడ చేర్చాలి. అదే మా సంకల్పం. మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచే బాధ్యత దేవుడు మా మీద పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేదమ్మా, మళ్ళీ చెప్తున్నా, ఏమి లేదు ఇక్కడ. కొత్త మాయ. ఈ లోకమే ఒట్టి మాయ. ఈ లోకం అంతా మాయ. ఈ మాయలో పడి మానవుడు నాది 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 అని కొట్టుకుంటాడు. నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా బంగారం, నా ఎండి, నా రాగి, నా ఇనుము, నా ఇతడి, నా చింతకాయ పచ్చడి అని కొట్టుకుంటాడు మానవుడు. మనుషుడు ఏమి లేదు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి, ఎంత డబ్బున్నా, పేరున్నా, పలుకుబడున్నా, ఈ ఊరు మొత్తం నీకు మంచిది మంచిదన్నా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు పరలోకంలో నీకు స్థానం ఉంది. ఇక్కడ ఏమి లేదు నాకని నువ్వు బ్రతికేదాన్ని పోయి కాక. దేవుని కోసం గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాం గారి ఇల్లు కూడా ఏం చేయలేదండి. ఎందుకో తెలుసా, ఈ రోజు ఇంట్లో ఉంటా, రేపు నేను ఎక్కడ ఉంటా, నా ఇల్లు పరలోకంలో ఉంది. నేను బాధపడతాను. పరలోకమే చేరాలని యేసుదేవరా. ఆ పాట పాడుతుంటే యశ్వి గారు బాత్రూమ్ వచ్చినప్పుడు ఒక అంగడి పాడుతాడు. ఈ బాత్రూమ్ దగ్గర హల్లెలూయా, హల్లెలూయా. అవి కాదు మనకు కావాల్సింది. మన రాజ్యం, మన గురి ఎక్కడ ఉండాలండి? మనం పరలోకంలో ప్రవేశించే వాళ్ళకి చాలా అర్హతలు ఉండాలి. అవన్నీ మీకు వాక్యం ద్వారా అర్థమవుతాయి కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఏముందండి ఈ లోకంలో? మళ్ళీ చెప్తున్నాను, ఎవరున్నాండి? ఏమి దయచేసి అనవసరంగా ఈ లోకం కోసం ఆశ పెట్టుకోమాకండి, మనసు పెట్టుకోమాకండి. అది ఇది వాళ్ళు వీళ్ళని అనుకోమాకండి. నేను తిను, అందరినీ ప్రేమించు, నలుగురితో మంచి ఉండు, సమాధానం ఉండు, పనికి ప్రార్థన చేసుకో, నమ్మకం ఉండు. ఇక్కడ చచ్చిపోతే ఎక్కడ కలుగుతుంది? మనం ఎక్కడ చెప్తూ ఆ పరలోక పక్కన మామూలు ఉంది. పన్నెండు గుమ్మాలు అంటారు. ఎంత పెద్ద ఇల్లు కట్టి, ఎంత కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా ఒక బొమ్మ పెడతారు. కానీ దానికి ఆ పట్టణానికి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. కెంపు, వైడూర్యము, ఇంకా పేర్లు 12 రాళ్ళు, మచ్చ, నీలిమ. పునాదులు కడతానంటే ఏసయ్యా, ఇంకెక్కడుంటుందో ఏముందండి ఈ లోకంలో? వ్యర్థమైంది ఈ లోకం. ఈ లోకం మాయరా బతుకంగా నాదంటూ ఈ లోకాన. ఇంకా చాలా ఉంది నేను బాధ ఇక్కడ చెప్పాలంటే అయిపోయిందంట. దేవుడి మాట దీవించిన కాక అవకాశం ఇచ్చిన గారికి